అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్ సరస్వతి. నేను ప్రస్తుతానికి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్నాను. నా ధ్యాన ప్రయాణము నా 15 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ అయింది. మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల ధ్యాన పద్ధతులు నేను చేశాను. నా సమస్య ఏంటంటే ప్రతి పద్ధతిలోనూ మన నుంచి ప్రతిరోజు ఒక ఎఫర్ట్ అనేది ఉండాలి. ఆ ఎఫర్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత సోమరితనం వల్ల కావచ్చు, మరేదైనా రీజన్ కావచ్చు. అది కొద్దిగా తగ్గిపోయి మనం బయటపడిపోతాం. సో, ఇలా చాలా పద్ధతులు ప్రయత్నించాను. 5, 6 ఏళ్ల క్రితం ఒక బంధువులతని వల్ల పత్రిజీ పరిచయం ఏర్పడింది. నిరాడంబరత అంటారు కదా! సింప్లిసిటీ. దానికి నిదర్శనం ఆయన. అంత గొప్ప ఆయన డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడేసి ఇవన్నీ చేసేటప్పటికి నాకు అప్పుడు అర్థమైంది. ధ్యానం అనేది మన ఎఫర్ట్ వల్ల కాదు, మనం శ్వాస మీద ధ్యాస ఉంటే చేసేయచ్చు అని చెప్పేసి. ఆ శ్వాస మీద ధ్యాస అనేది నన్ను చాలా ఆకట్టుకునింది. ఎందుకంటే దాంట్లో మనం రోజు చేసే శ్వాసే మన గురువు అనేది మనకు అప్పుడు అర్థమైందనమాట. సో, గత 6 ఏళ్లుగా నేను రెగ్యులర్‌గా ప్రతిరోజు మిస్ కాకుండా చేస్తున్నాను. ఈ మధ్యలో చంద్ర సార్ పరిచయం ఏర్పడింది. నాకు అప్పుడు అర్థమైంది. ఈ ధ్యానం అనేది ఆధ్యాత్మికంగా కాకుండా శాస్త్రీయంగా కూడా చూడొచ్చు అని. సార్ చెప్పే విషయాలు ఆయన చదివిన బుక్స్ వల్ల కావచ్చు, లేదా పత్రిజీ సాంగత్యం వల్ల కావచ్చు, కానీ ఆయన నాలెడ్జ్ అంత చిక్కని నాలెడ్జ్ అది. అంత సింపుల్‌గా చెప్పేస్తారు. అరటిపండు ఒలిచినట్టు అంటారు కదా! ఆ టైప్‌లో చెప్పేస్తారు. సో, అది నన్ను ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేసింది. సో, బుద్ధ సీఓ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నడిపే 40 రోజుల ప్రోగ్రాములు ఏది వదలకుండా ప్రతిరోజు అటెండ్ అయ్యి అడిక్షన్ అంటారు కదా! ఆ టైప్ అయిపోయింది. ఇక దీనివల్ల ఊహించని విధంగా నాకు బెనిఫిట్స్ దొరికాయి దీని నుంచి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నా మైండ్ ప్రశాంతత. నేను టెన్షన్ పడేదనేది ఉండదు ఇంకా. అంత అద్భుతంగా తయారైపోతుంది. ప్లస్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అనేది నేను ఊహించని విధంగా నాకు నడిపే కంపెనీ కానియండి, నేనుండే ఇల్లు కానియండి, నాకున్న రిలేషన్‌షిప్స్ కానియండి, నా జీవితం అనేది ఒక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది అద్భుతంగా. ధ్యానం వల్ల ఇన్ని గొప్ప విషయాలు జరుగుతాయని చెప్పేసి నాకు మెల్లమెల్లగా అర్థమైంది. ప్రస్తుతానికి నేను కూడా కొంతమందికి ధ్యానం చెప్పడం కానీ, మా ఇంట్లో పిరమిడ్ కట్టడం కానీ, అది కూడా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ చంద్ర సార్. ఫస్ట్ మేనిఫెస్టేషన్ సెషన్‌లో ఇవన్నీ ఒక 7 వరకు రాశాను. అవన్నీ ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి సార్థకం అవుతున్నాయి. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓహ్! ఇంత ఈజీనా ఇది చేయటం అని. చంద్ర సార్‌కి, పత్రిజీ గారికి చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రెజెన్స్ ధ్యానం ద్వారా శ్రేష్టత 40 రోజుల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం 3వ రోజులో ఉన్నాము. ఇవాళ కొత్తగా ఎవరైనా జాయిన్ అయి ఉంటే లాస్ట్ 2 days సెషన్స్ మనకు పిఎంసి లైవ్లో ఉంటుంది. అండ్ బుద్ధాశివ యాప్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. మనం ధ్యానం ఎలా చేయొచ్చు, ఎలా చేయాలి, అండ్ ఎలాంటి అనుభవాలు వస్తాయి అనేది మనం తెలుసుకున్నాము. ఇవాళ మరింత ధ్యాన శాస్త్రం గురించి మన ప్రియమైన చంద్ర సార్ దగ్గర నుంచి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. Got something here. Yep. Happy morning. Happy evening, dear friends and masters. Great morning and afternoon. ఆ వీడియోలో శ్రీధర్ గారు ఏం చెప్పారంటే వాల్యూమ్ తక్కువగా ఉంది కదా. అంటే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మేనిఫెస్ట్ చేసుకోగలిగాను. ఒక విజన్ బోర్డ్ చేసుకొని చక్కగా నా గ్రోత్, ఇల్లు కట్టుకోవడం నుంచి ధ్యానం నేర్పటము, ఎంతోమందికి అన్ని రకాలుగా కూడా చక్కగా నేను అభివృద్ధి పొందాను. ధ్యానం ద్వారా ఒక కార్పొరేట్ రంగంలో ఎంతైనా సాధించవచ్చు అని చెప్తున్నారు ఆ వీడియోలో. మేనిఫెస్టేషన్ సైన్స్ అనేది ఒక అద్భుతమైనటువంటి
సైన్స్ థియరీ అరౌండ్ మెడిటేషన్. ఎవరైనా జాబ్కి వస్తే ఒకప్పుడు నా దగ్గరికి జాబ్కి రావాలని ఎవరైనా అడిగినప్పుడు ఒకప్పుడు ఓకే నీ రెజ్యూమే పంపించు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఫార్వర్డ్ చేస్తాను అనేవాడిని. అప్పటికి అదే తెలుసు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి జాబ్కి వస్తే నువ్వు మేనిఫెస్టేషన్ క్లాస్ చెయ్యి, 15 hours ఉంటుంది, ఆర్ నో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వు, నీకు అర్థమవుతుంది, దెన్ యూ కెన్ మేనిఫెస్ట్. జాబ్ గురించి ఎందుకు ప్రత్యేకంగా నేను ఫార్వర్డ్ చేసి ఎదురికి ముగ్గురికే ఉంటుంది. అదే నువ్వు మేనిఫెస్ట్ చేసుకుంటే నీకు కావాల్సినట్టుగా ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది అనేది ఇప్పుడు డిఫాల్ట్ మనకు అర్థమైనటువంటి సొల్యూషన్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంక్రీజ్డ్ అండర్స్టాండింగ్. అదే ప్రశ్న ఒకప్పుడు ఒక రెస్పాన్స్, ఈరోజు వేరే రెస్పాన్స్. ఇంక్రీజ్డ్ అండర్స్టాండింగ్. సో అది చెప్తున్నారు శ్రీధర్ గారు. నేను మేనిఫెస్టేషన్ ద్వారా ఊహించిన రీతిలో ఎన్నో జరిగాయి, నాకు అంత ఎఫర్ట్లెస్గా జరిగిపోయింది అంటున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ ఒక రీఛార్జ్ మెకానిజం, ఒక క్లియరెన్స్ మెకానిజం. మనం వాడే డివైసెస్ వాడతాము, సడన్గా స్టోరేజ్ లేదని ఆగిపోతుంది, ఇంకా పని చేయదు వాట్సాప్, అప్పుడు క్లియర్ చేసుకోవాలి కదా కొంత. మెడిటేషన్ అంటే సేమ్ థింగ్, మైండ్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాం. జామ్ అయినప్పుడు మైండ్ క్లియర్ చేసుకోవాలి, ఎలాగైతే స్టోరేజ్ క్లియర్ చేసుకుంటామో. మెడిటేషన్ అనేది రీబూట్ మెకానిజం. ఎలాగైతే పని చేయకపోతే ఫోన్ రీస్టార్ట్ చేస్తామో, మెడిటేషన్ కూడా అదే కాన్సెప్ట్. మన మైండ్ రీబూట్ చేస్తుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రీబూట్ చేసి క్లీన్గా ఉంచుతుంది, క్లియర్ అయిపోతుంది మొత్తం అంతా. సో క్లియర్గా ఉన్నప్పుడు ఫ్రెష్గా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీ అయిపోతే ఛార్జ్ చేయాలి. మెడిటేషన్ ఛార్జ్ చేసుకుంటే చక్కగా బాడీ మైండ్ అద్భుతంగా వర్క్ చేస్తాయి. మైండ్కి ఎసెన్షియల్ మైండ్ ట్రైనింగ్, మైండ్కి ఇవన్నీ కావాలి కదా. ఫిజికల్ బాడీ కంటే ఎక్సర్సైజ్ ఉంది, మన మైండ్కి ఎక్సర్సైజ్ ఎక్కడుంది? మైండ్కి సర్వీసింగ్ ఎక్కడ చేస్తున్నాం? ఎప్పుడు చేయట్లేదు సర్వీసింగ్ మైండ్కి. నోబడి ఈస్ డూయింగ్ సర్వీసింగ్. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ సర్వీసింగ్ ఇస్ దేర్. నిద్ర, నిద్ర ద్వారా ఒక మైండ్కి ఒక చిన్న సర్వీసింగ్ ఉంది. మరి ఆ స్ట్రెస్లో ఉంటే ఆ నిద్ర కూడా లేదు కదా. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఆ నిద్ర సరిగ్గా లేదు, సో అంటే ఆ సర్వీసింగ్ కూడా సరిగ్గా అవటం లేదు. సో ఎలాగైతే మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి రీస్టార్ట్ ఉంది, ఛార్జింగ్ ఉంది, సర్వీసింగ్ అంటే క్లియరెన్స్ చేయటము, ఎప్పుడైతే జామ్ అయిపోతే దాన్ని క్లియర్ చేయటం ఉందో ఎప్పటికప్పుడు, మన మైండ్ని కూడా సేమ్ థింగ్, దాన్ని ఛార్జ్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి, బాగా సర్వీస్ చేయడానికి. అంటే పార్ట్స్ విడదీస్తారు. ఒక ఆటో ఒక కార్ని షోరూంలోకి వెళ్ళిందంటే, ఒక సర్వీస్ సెంటర్కి వెళ్తే వీల్స్ అన్నీ తీసేస్తారు కదా. తీసేస్తే అప్పుడు చూస్తే అది కార్ లాగా ఉండదు, ఏదేదో మొత్తం అన్ని పీకెస్ ఉంటాయి. ఇదంతా మన దేహంలో ఎప్పుడైతే మనం డెల్టా స్థితిలోకి వెళ్తామో, అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటుంది, సర్వీసింగ్ జరుగుతూ ఉంటుంది బాడీకి. ఆ డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, రెస్ట్ఫుల్ స్టేట్. ధ్యానంలో అది జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. ధ్యానంలో మన డీప్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు మన పారామీటర్స్ ఏమీ కూడా మనకు తెలియవు, అది సరిగా ఉండదు. హార్ట్ బీట్ సరిగ్గా ఆ టైంకి ఉండదు. మన డీప్ స్లీప్లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ మెజర్ చేసి అంతా ఉంటుంది. అది 70 ఉండేది మహోజ్ 30కి వచ్చేయచ్చు. బ్రెత్స్ ఉంటాయి మామూలుగా 15 నుంచి 16 ఉంటాయి, అవి 4 ఉండొచ్చు ఆ టైంలో, ఉండకపోవచ్చు కూడా. అదంతా ఏంటంటే సర్వీసింగ్ సెంటర్ లాగా, కార్ లాగా అనిపించదు సర్వీసింగ్లో ఉన్నప్పుడు. అలా అనమాట ధ్యానంలో ఉన్నప్పుడు ఆ డీప్ స్లీప్లో ఉండదు. అంటే ఆ రెస్ట్ఫుల్ స్టేట్కి వెళ్తే బాడీ చక్కగా సర్వీస్ అవుతూ ఉంటుంది. అంతా కూడా ధ్యానం ద్వారా చాలా అద్భుతంగా ఈజీగా జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ వెహికల్ చాలా చక్కగా పనిచేస్తుంది. మన వెహికల్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది నిత్యము. ఎవ్రీడే సర్వీసింగ్, ఎవ్రీడే మెడిటేషన్. దీని కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది అంటే, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ తీసుకుంటే, పాతవి టెలిఫోన్ ఎక్స్చేంజ్లు, మన ఇళ్ళకి దగ్గరలో ఒక జంక్షన్ బాక్స్ ఉంటుంది, అక్కడ నుంచి దగ్గరలో టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్తాయి వైర్లు. ప్రతి ఇంటి నుంచి కనెక్షన్కి ఒక వైర్ వెళ్ళాలి.
ఆ జంక్షన్ బాక్సులు చూస్తేనే ఎలా సర్వీస్ చేస్తారు, చిన్న చిన్న వైర్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ ఒక ఎక్స్చేంజ్కి వెళ్తే ఇంక ఇలాగని కాదు, ఎన్ని అని కాదు, అన్నీ అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వైర్లు అంతా ఒక మెస్సీగా ఉంటుంది. నువ్వు ఎంత చూస్తే అంటే టెలిఫోను కేవలం వాయిస్కి మాత్రమే, మనకు ఒక డైల్ చేస్తే ఆడికి వెళ్ళి ఒక కాల్ చేయాలి, కేవలం ఒక వాయిస్కి అంత కాంప్లెక్సిటీ ఉంది. నా ఇమాజిన్ మన బ్రెయిన్ ఎన్ని పనులు చేస్తుంది, ఎన్ని సర్క్యూట్లు కావాలి, ప్రతిదానికి ఒక సర్క్యూట్, వాయిస్కి ఒక సర్క్యూట్, చూడడానికి ఒక సర్క్యూట్, ఊహించడానికి ఒక సర్క్యూట్, తినడానికి ఒక సర్క్యూట్. ఎన్ని రకాల సర్క్యూట్లు ఉన్నాయి, ఎన్ని రకాల కనెక్షన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. ఒక బ్రెయిన్లోనే 100 బిలియన్, అంటే 100 బిలియన్ అంటే 1000 కోట్లు సెల్స్ ఉన్నాయి. యావరేజ్న న్యూరాన్స్ అంటాము, యావరేజ్న ఒక సెల్కి మధ్యలో 1000 కనెక్షన్స్ ఉంటాయి. 1000 కోట్లు ఇంటూ 1000 కోట్లు, 1000 కోట్లు ఇంటూ 1000, అదొండి ఎంతో నాకు తెలియదు అది. 1000 కోట్లు ఇంటూ 1000 అంటే 10 లక్షల కోట్లు కనెక్షన్స్ ఉంటాయి బ్రెయిన్లో. మినిమం 10 లక్షల కోట్ల కనెక్షన్స్ బ్రెయిన్లో ఉంటాయి. ఒక చిన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్లోనే మహా అయితే ఆ ఎక్స్చేంజ్ అది లోకల్గా 10,000 మందికి సర్వీస్ చేస్తే ఇక 10 లక్షల కోట్ల కనెక్షన్ సర్వీస్ చేయాలంటే అది ఎంత కాంప్లెక్స్ మెకానిజం ఆలోచించాను. ఆ కాంప్లెక్స్ మెకానిజం ఎక్కడ జామ్ అయింది అనుకోండి, దాన్ని ఎవరు చేయగలుగుతాం? ఒక ఇంటెలిజెన్స్కే తెలుస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ వచ్చి పనిచేయాలంటే మనం ధ్యానం చేయాలి. మన మైండ్ని తీసేస్తే ఇంటెలిజెన్స్ పనిచేసి దాన్ని బాగా చక్కగా లూబ్రికేట్ చేస్తుంది, దాన్ని బాగా సర్వీస్ చేస్తుంది. ఎక్కడ ఫిక్స్ అయిపోయిన ఎక్కడైతే పనిచేయని కక్షం వాటిని చక్కగా ఫిక్స్ చేయడానికి అవుతుంది. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కావాలి డియర్ ఫ్రెండ్స్. ఇది న్యూరో సైన్స్. 10 లక్షల కనెక్షన్స్ ఉన్న న్యూరో సైన్స్ అది. Our brain has 80 to 100 billion neurons, and then each neuron can give up to 1,000, 1 lakh connections, not even 1,000. I took a conservative estimate of 1,000 connections between two neurons. So the point is, ఈ సూపర్ కంప్యూటర్ చక్కగా వర్క్ చేయాలంటే ఇది లైక్ బిగ్గెస్ట్ డివైస్. దానికి ఒక బ్యూటిఫుల్ ఛార్జింగ్ మెకానిజం ఈజ్ రెస్ట్ అండ్ దెన్ మెడిటేషన్, డీప్ రెస్ట్. అండ్ మెడిటేషన్ ఈజ్ బియాండ్ రెస్ట్. మెడిటేషన్ ఈజ్ ట్యూనింగ్ ఇన్ టు ది క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఉంది, దానిలోకి వెళ్ళి ఆ చైతన్య శక్తితో ఒకటయి దాని నుంచి ఎంతో ఇంటెలిజెన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి అవసరం లేనివన్నీ క్లియర్ చేస్తూ ఉంటుంది. ఆ అవసరం లేని క్లియర్ చేయడానికి మెడిటేషన్లోకి వెళ్ళాలి. అంటే గత జన్మ మెమరీస్ కావాలి, అవన్నీ క్లియర్ చేయాలంటే మెడిటేషన్లోకి వెళ్ళాలి. అదే ఒక ఫిజికల్ డివైస్లో క్లీన్ చేయడం కాదు, గత జన్మ మెమరీస్ ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని బాగా క్లియర్ చేయాలంటే ధ్యానంలోకి వెళ్తేనే అవుతుంది, లేకపోతే అలాగే ఉంటాయి ఇవి. సో ఈరోజు 3వ రోజు కొద్దిగా సైంటిఫిక్గా ధ్యానం చేస్తే మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ధ్యానం తర్వాత తెలుసుకుందాము. న్యూరో సైన్స్ ప్రకారము బ్రెయిన్లో ఏంటి, ఈ మైండ్లో ఏంటి, బ్రెయిన్ ఏంటి, వాటిలో ధ్యానం చేస్తే ఎలా జరుగుతుంది, ధ్యానం చేయకపోతే ఎలా ఉంటామో, ధ్యానం చేస్తే ఏం జరుగుతున్న విషయాన్ని తెలుసుకుందాము. ఇప్పుడు కాసేపు ధ్యానం చేసి మనము ఆనాపానసతి ధ్యానం చేసుకుంటున్నాము డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. ధ్యానంలో కూర్చుంటే ఎన్నో అనుభవాలు వస్తుంటాయి. అనుభవాలు సహజము, అనుభవాలు రాకపోవడం కూడా సహజమే, రెండూ కరెక్టే. అనుభవాలు రావాలని లేదు, రాకూడదని లేదు, వస్తాయి. సాధన చేస్తూ ఉంటే మన సంకల్పాన్ని బట్టి, మన ఇంటెన్షన్ బట్టి అనుభవాలు కావాలనుకుంటే వస్తాయి. జీవితం అద్భుతంగా ఉండాలి అంటే ఏది అవసరమైతే అది వస్తుంది. ధ్యానం అనేది నిజము, ధ్యానాన్ని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, ఇందులో నాకు గొప్ప అభివృద్ధి జరగబోతుంది అనుకున్నప్పుడు ఏది అవసరమైతే అది అనుభవంగా వస్తుంది. అంటే ధ్యానంలో అనుభవంగా, జీవితంలో అనుభవంగా ఎప్పుడూ వస్తుంది, అది వేరే సంగతి. సో కానీ అనుభవాలు ధ్యానంలో వచ్చినప్పుడు, అంటే బాడీ తేలిగ్గా కానీ హెవీగా కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనం అనుకున్నాము, చెప్పుకున్నాము, జస్ట్ దాన్ని గమనిస్తూ సాక్షిగా గమనిస్తూ ఉండాలి.
అది క్రాస్ చేస్తాం, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, కంటిన్యూ అవుతాం. చాలామంది కార్పొరేట్ ఉద్యోగులకు అంటే అనాలిటికల్ ఎక్కువ ఉంటే ఈ అనుభవాలు తక్కువ ఉంటాయి. టిపికల్గా మనం గమనించిన విషయం అది. అనలిటికల్ మైండ్ ఎక్కడైతే రేషనల్ మైండ్, అనలిటికల్ మైండ్ ఎక్కువ ఉందో అక్కడ అనుభవాలు టిపికల్గా తక్కువ ఉంటాయి. కానీ ఒకసారి కనెక్ట్ అయిపోవచ్చు. చక్కటి శక్తి అనుభవాలు కానీ విజన్స్ కానీ రావచ్చు. బట్ ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే మెడిటేషన్ ఏం చేస్తుందంటే ఈ అనలిటికల్ మైండ్ ఏదైతే ఉందో, విశ్లేషణ మనస్సు ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ ఉన్నప్పుడు మనము చక్కగా డీప్ స్టేట్స్లోకి ఇంకా వెళ్తూ ఉంటాం. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్తో వస్తుంది. అయితే ఈరోజు ఈ మనస్సు గురించి కొద్దిగా సైంటిఫిక్గా తెలుసుకుందాం. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ విషయాల్ని 2013 టైంలో తెలుసుకున్నప్పుడు నాకు చాలా లిబరేట్ అనిపించింది. అంటే ఎంత ఉంది ఇదంతా, అంటే అంత సైంటిఫిక్గా మన ధ్యానం ద్వారా మనకు వచ్చిన అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని తెలుసుకున్నప్పుడు చాలా లిబరేటెడ్ ఫీలింగ్ వచ్చి ఇది ఖచ్చితంగా మనం కార్పొరేట్స్లో కానీ చక్కగా ప్రభుత్వాలకు తీసుకెళ్ళవచ్చు, అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటే వాటికి తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవిడెన్స్ చూస్తారు, ఎవిడెన్స్ బేస్డ్ అంటాము, రీసెర్చ్ బేస్డ్. ఆ ఎవిడెన్స్ బేస్డ్ ఉంటే అడాప్ట్ చేసుకుంటారు, లేకపోతే అడాప్ట్ చేయరు తొందరగా. ఎవరైతే పర్సనల్గా డెసిషన్ తీసుకోగలుగుతారో స్మాల్ ఆర్గనైజేషన్స్ తీసేసుకుంటాయి. కానీ ఒక బిగ్ ఆర్గనైజేషన్ ఒక డెసిషన్ తీసుకోవాలంటే టిపికల్గా ఎవిడెన్స్ బేస్డ్ చూస్తారు. అయితే ఇప్పుడు ప్lenty ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. సో దీని గురించి ఒకసారి చూద్దాం. మనం చెప్పుకున్నాము ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది, అన్ని రంగాల్లో అది సహాయపడుతుంది. అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో, అన్ని డైమెన్షన్స్లో, ఏ ఫీల్డ్లో ఉండమంటే అందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళు ఫైనాన్స్ ఫీల్డ్లో ఉండొచ్చు, కంప్యూటర్ ఫీల్డ్లో ఉండొచ్చు, మ్యూజిక్ ఫీల్డ్లో ఉండొచ్చు, గవర్నమెంట్ ఫీల్డ్లో ఉండొచ్చు. ఏ ధ్యానం అంటే అందరికీ ఉపయోగపడుతుంది ధ్యానం. ఎందుకంటే అందరూ కూడా అదే పదార్థం, అదే శక్తితో అయి ఉన్నారు కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేటువంటి ప్రక్రియ. దీన్ని 5 రకాలుగా మనం చూస్తాం. హోలిస్టిక్ అంటున్నాం ఇక్కడ. పీక్యూ అంటే ఫిజికల్ కోషెంట్, ఫిజికల్ బాడీ. అదంతా ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది? ఒత్తిడి పోతుంది, ఆనందంగా ఉంటాం, జాయస్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషెంట్, మైండ్కి సంబంధించింది. ఇక్కడే ఉంటుంది, ఫిక్స్డ్ మైండ్లో ఉంటుంది అంతా పోయి అభివృద్ధికి సంబంధించిన మనస్సు మారుతుంది. అంటే ఒక రిజిడ్గా ఇంతే ఇది ఇంతే ఇది ఇంతే అని కాకుండా ఏదైనా నేను చేయగలనటువంటి ఒక అభివృద్ధికి చెందిన మనసులో వెళ్తాం. ఏదైనా చేయగలను అంటే ఆ ఐక్యూ ఇంటెలిజెన్స్ బాగా పెరగాలి. అది పెరిగినప్పుడే మనకు ఆ ఫీలింగ్లోకి వస్తాం. ఇది జరుగుతూ ఉంటుంది ధ్యానం ద్వారా. ఈక్యూ ఎమోషనల్ కోషెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇది బాగా పెరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటి, ఎప్పుడూ నిందించటము అలాంటివి పోయి మనం రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ తీసుకుంటాం, స్వీయ బాధ్యతకి తీసుకుంటాం. ఇది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈక్యూ పెరిగిందో పక్క వ్యక్తులు మన ఫ్రెండ్స్గా చూస్తాం, కానీ ఎంతసేపు వాళ్ళ ద్వారా మనకి ఏ ప్రాబ్లమ్స్ జరుగుతాయని చూడము. సో మనమే బ్లేమ్, నిందను తీసేస్తాం, బ్లేమింగ్ తీసేస్తాం, కంప్లైంట్ తీసేస్తాం. తీసేసి మనం ఓనర్షిప్ తీసుకుంటాం మన జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధించి. అది జరుగుతుంది ఈక్యూ వస్తే బాగా. ఎంక్యూ అంటే మేనిఫెస్టేషన్ కోషెంట్ ఉంది. సమృద్ధిని క్రియేట్ చేసుకుంటాం. కొరత అనే భావన నుంచి పోయి సమృద్ధి భావనకు వస్తాం. అయోమయ జీవితం నుండి ఉద్దేశపూర్వక జీవితానికి వెళ్తాం, అంటే పర్పస్ డ్రివెన్ లైఫ్కి వెళ్తాం. ఎస్క్యూ అనేది ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా జరుగుతాయి. ఎస్క్యూ అనేది చూడండి, గ్రీన్ సర్కిల్ చాలా పెద్దది. అంటే అది జరిగితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఒక జీవిత ధ్యేయము, జీవిత ఉద్దేశాన్ని మనం పట్టుకుంటామో దాంట్లోకి వెళ్ళగానే మనం ఆనంద స్థితిలో ఉంటాము, ఒక ఎంపవర్మెంట్ స్థితిలో ఉంటాము. మిగిలినవన్నీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంటాయి, జరిగిపోతుంటాయి. సో ధ్యానం ద్వారా డిఫరెన్స్ ఇవన్నీ అందరికీ వస్తాయి. 40 రోజులు ధ్యానం చేస్తే ఈ 5 సర్కిల్స్ ఖచ్చితంగా అందరూ టచ్ చేస్తారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఎక్కడో బెనిఫిట్ వస్తుంది, కనిపిస్తూనే ఉంటుంది, ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మనం కూడా సెల్ఫ్ అసెస్మెంట్ సర్వీస్ చేస్తాం. ఈరోజు మీకు రేపు ఒక క్వశ్చనర్ వస్తుంది. అందుకనే ఎవరైతే అక్కడ యూట్యూబ్లో అటెండ్ అవుతున్నారో
వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి వాట్సాప్ గ్రూప్ పెట్టండి. అప్పుడు మీకు లింక్స్ పంపిస్తారు. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయితే మీకు లింక్స్ వస్తాయి. అందులో మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. ఈ రోజు నా పొజిషన్ ఏంటి, మళ్ళీ 3 వారాల తర్వాత ఏంటి, మళ్ళీ 6 వారాల తర్వాత ఏంటి, నా పర్సనాలిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అని ఆ క్వశ్చనర్ మీరు ఫిల్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో దానికి ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో ఉంటే ఇన్ఫర్మేషన్ అంతా అక్కడికి వస్తుంది డియర్ ఫ్రెండ్స్. సో ధ్యానము ఇంకా శాస్త్రీయమైనది, సైంటిఫిక్ ప్రాసెస్. మన మనస్సుకు శిక్షణ ఇస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మన మైండ్ ట్రైనింగ్ బాగా అవుతుంది. మైండ్ మన మీద మాస్టరీ ఉంటే మనము మైండ్ మీద మాస్టరీ చూపిస్తాం. ధ్యానం ద్వారా అది మారుతుంది. ఈరోజు మైండ్ మాస్టరీ, అది ఏం చెప్తే అలా పరిగెడతాం. మన చేతిలో లేదు. ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపాన్ని టక్కన ప్రదర్శించేస్తాం. మన చేతిలో లేదు అది. ధ్యానం వచ్చిన తర్వాత మనం మైండ్ మీద మనకు పట్టు వస్తుంది. అప్పుడు కోపం ప్రదర్శించాలంటేనే ప్రదర్శిస్తాం, లేకపోతే కామ్ అయిపోగలం. అది తెలిసి చేయగలుగుతాం. ఇది ఆ శిక్షణ ఇవ్వడం ద్వారా, మనసు శిక్షణ ఇచ్చినప్పుడు మనసు మారుతూ ఉంటే, అంటే మన ఆలోచన మారుతూ ఉంటే, ఆలోచన విధానం మారుతూ ఉంటే ఆటోమేటిక్గా మన బయట అనుభవాలు మారిపోతుంటాయి. సో మనసుని అర్థం చేసుకోవడానికి ఇక 3 డైమెన్షన్స్లో మనం అర్థం చేసుకోవచ్చు మన మనసుని. ఒకటి ఏంటంటే పరిమితమైన మనస్సు అంటాం, లిమిటింగ్ మైండ్. అంటే అన్ని నమ్మకాలు, అభిప్రాయాలన్నీ లిమిటేషన్తో ఉంటాం. పరిమితాలు, ఎన్నో పరిమితాలు. ఏంటి, నేను ఇది చేయలేను, ఇది అసాధ్యం, ఇంపాసిబుల్, నా వల్ల కాదు, నా దేహం ఇంతే, మా ఆఫీసులో అందరూ ఇలాగే ఉంటారు, వాళ్ళతో ఏమీ పని కాదు, ఎప్పుడైనా నన్ను ఆపేస్తారు, మా కంపెనీలో పెద్దగా శాలరీస్ ఇవ్వరు. ఇదే అభిప్రాయాలు. ఇవి ఉంటే ఆలోచనలు వాస్తవాన్ని సృష్టించినప్పుడు మనం చెప్తున్నది, మనం అనుకుంటున్నది ఏదైతే ఉందో దాని ద్వారానే మన వాస్తవాలు ఉంటాయి. కాబట్టి మనం పదే పదే మా ఆఫీస్లో ఎవరు కోఆపరేట్ చేయరు అనుకుంటే ఎవరు కోఆపరేట్ చేయరు, ఎందుకంటే మనం చెప్తున్నాం కదా. ఈ పరిమితమైన నమ్మకాలు అనేవి 90% మన జీవితంలో 90% అనుభవాలన్నీ కూడా దీని ద్వారానే జరుగుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఒక రీసెర్చ్ ద్వారా తెలిసింది. ఇది 90% మన జీవితంలో అనుభవాలు మన నమ్మకాలు, అభిప్రాయాల మీద మాత్రమే డిసైడ్ అయి ఉంటాయి. అహింస చేయరాదు అని తెలుసు, కానీ మనం ఎక్కడో వింటాము, గుడ్డు ద్వారా లేకపోతే నాన్ వెజ్ ద్వారా బాగా ప్రోటీన్స్ ఉంటాయి, శక్తి వస్తుందని ఏదో వింటాము. అది ఒక నమ్మకము. బయట కాన్షియస్గా తెలుస్తుంది, కానీ అది ఇంప్లిమెంట్ చేయలేము. ఎందుకంటే నమ్మకం అది ఉంది కదా, అది ఆ టైంకి వచ్చేసి కదా తినేస్తే నాన్ వెజ్గా వెళ్ళిపోతారు. కానీ ఒక శాకాహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ధ్యాన ప్రగతి, అలాగే మైండ్ బాగుండాలి, అలాగే ఆరోగ్యం బాగుండాలి, అలాగే ఎన్నో విధాలుగా కార్మికంగా కర్మ సిద్ధాంతం ప్రకారము మనం చక్కగా ఉండాలంటే శాకాహారం అనేది ఖచ్చితంగా కావాల్సిన విషయం. దాని గురించి అంతా తెలుసుకున్నా, శాకాహారం పౌష్టికారం తెలుసుకున్నా, ఎక్కడో ఈ నమ్మకంతో, అభిప్రాయంతో ఓకే ఇది తింటేనే రుచి అన్నట్టు దానితో కానీ, ఇది తింటేనే మనకి శక్తి, ప్రోటీన్స్ ఉంటాయని దానితో కానీ, ఆ పరిమితమైన నమ్మకాలతో అది చేస్తూనే ఉంటాం. దాన్ని క్రాస్ చేయలేము. ఇవి క్రాస్ చేయాలి. పరిమితమైన నమ్మకాలు ఎలా ఉంటాయంటే అవి ఫాల్స్ ట్రూత్స్, తప్పుడు నిజాలు. ఫర్ ఎగ్జాంపుల్, రోజు పడుకోవడానికి 8 గంటలు నిద్ర కావాలి, రోజు ఒక దేహానికి 8 గంటలు నిద్ర కావాలి. అది నిజమా? అది రైటా, రాంగా? రోజు దేహానికి 8 గంటలు నిద్ర కావాలి, 8 నుంచి 9, లేకపోతే 7 నుంచి 8 గంటలు, 8 నుంచి 9 గంటలు మనకు వింటే ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు కదా. రోజుకి అంత కావాలి అని ఒక నమ్మకంలో ఉంటాము. అదే నిజం అనుకుంటాం, ఎందుకంటే అందరూ అదే చెప్తున్నారు. మన చుట్టుపక్కల వాళ్ళు అంతే చేస్తున్నారు, పడుకుంటున్నారు, అదే ఎక్స్పర్ట్లు చెప్తున్నారు, అదే ఆర్టికల్లో చదువుతాం, ఓహో ఇది కరెక్టే అనుకుంటాం. కానీ ఎంతో మంది 3 గంటలు పడుకుంటున్నారు, 4 గంటలు పడుకుంటున్నారు. పిఎస్ఎస్ మూవ్మెంట్ అయితే కొంతమంది చాలా చాలా తక్కువ పడుకుంటారు. నేను మొదట్లో అలాగే అనుకునేవాడిని, 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా కావాలి అని. 8 గంటలు లేకపోతే నెక్స్ట్ డే ఓకే సరిగ్గా ఉండదేమో ఈరోజు, నా బాడీ సరిగ్గా పనిచేయదు, నా కాన్సన్ట్రేషన్ ఉండదు, మీటింగ్లో సరిగ్గా ఉండను, అది అనుకుంటాను. అది జరుగుతూ ఉంటుంది.
కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం అర్థమైంది. ఓకే, ఇది ఒక పరిమితమైన నమ్మకమే. ఆ అర్థమై ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని విడిచిపెట్టగలిగానో, అవగాహన పెరిగిందో, ఓకే, నా దేహానికి ఎంత కావాలంటే అది తీసుకుంటుంది నిద్ర, అంతకన్నా ఏముంది అని ఎప్పుడైతే అనుకున్నానో, అప్పటి నుంచి మెల్లగా నా నిద్ర తగ్గుతూ ఇప్పుడు సహజంగా 4:30 నుంచి 5 గంటలు, చాలా రోజులు అయితే 4 గంటలే పడుకుంటాను. అయినా కూడా చక్కగా, హ్యాపీగా, ఆనందంగా ఉండగలుగుతున్నాను. బాడీలో కంప్లైంట్లు ఏమి లేవు. మందులు తీసుకొని 20 సంవత్సరాల పైన అయింది. దేనికైనా తీసుకోవాలంటే ఇవన్నీ జరుగుతుంటాయి ఆటోమేటిక్గా. ఆ నమ్మకం పోవాలి. అది ఫాల్స్ ట్రూత్ అంటే, ఫాల్స్ ట్రూత్ అంటే తప్పుడు సత్యం. సత్యం అనుకుంటున్నాము కానీ అది తప్పు, అది లిమిటేషన్, అది ఊరికనే లిమిటేషన్. అంటే అది నెగిటివ్ థాట్ కాదు, అది అది కరెక్ట్ అనుకుంటున్నాము, సత్యం అనుకుంటున్నాము. కానీ అది ఫాల్స్ ట్రూత్, తప్పుడు ట్రూత్. అంటే దానికి ఒక బేసిస్ లేదు. బేసిస్ లేదు. ఏదో విన్నది, అది చూసింది చూసి దాన్ని నమ్మేస్తున్నాం అంతే. ఈ నమ్మకాలు అనేవి ఎలా ఫామ్ అవుతుంటాయి? ఏదైతే రిపీట్ చేస్తూ రిపీటెడ్గా వింటామో దానివల్ల నమ్మకాలు ఫామ్ అయిపోతాయి. సపోజ్ మీ ఆఫీస్లో ఒక బాస్తో 2 సార్లు ఆర్గ్యుమెంట్ జరిగింది. కొత్తగా వెళ్తారు, ఆఫీస్లో జాయిన్ అవుతారు. అక్కడ మీ మేనేజర్ అంటాడు, మీరేమో ఒక కొత్త ప్రపోజల్ తీసుకెళ్తారు, ఇగో బాస్ ఇలా చేస్తే బాగుంటుందని చెప్తారు. ఆయన ఏమో వద్దు బాబు, అవన్నీ వద్దు, ఇప్పుడు నేను చెప్పింది చేయి అంటాడు. ఇంకోసారి తీసుకెళ్తారు, అది కూడా వద్దు, టైం వేస్ట్ అవుతుంది, నేను చెప్పింది చేయి అంటాడు. అలా 3 సార్లు జరిగేసరికల్లా ఓకే, మా కంపెనీలో మా బాస్ ఎప్పుడు కూడా కొత్త విషయాలు ఎంకరేజ్ చేయడు అని ఒక నమ్మకం పెట్టేసుకుంటాం. దానివల్ల ఏంటి, నెక్స్ట్ టైం మనకు అద్భుతమైన ఐడియా వచ్చినా కూడా అందరికి వెళ్ళము, ప్రయత్నించము. అద్భుతమైన ఐడియా వస్తుంది, నిజంగా చెప్పాలనిపిస్తుంది, కానీ 3 సార్లు చెప్పిన తర్వాత మనకి రిజెక్షన్ వచ్చింది కదా, సో ఇక్కడ ఇంతేలే అని చెప్పి నేను పట్టించుకోము. నాకు ఇక్కడేమవుతుంది, మనకి ఐడియా వస్తుంది, చెప్పాలని ఉంటుంది, కానీ అక్కడ మనం సప్రెస్ చేసుకుంటాం. సప్రెస్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మన హెల్త్ పాడవుతూ ఉంటుంది ఒకటి. అరే, మనకి ఎంత మంచి ఐడియా వచ్చినా చెప్పలేకపోతున్నానే, నా ఎన్విరాన్మెంట్ ఒప్పుకోవట్లేదే అని చెప్పేసి మనం సప్రెస్ చేసుకున్నప్పుడు, సప్రెషన్తో ఆటోమేటిక్గా ఈ థ్రోట్ ఇష్యూస్ సంబంధించిన రావచ్చు, చెప్పాల్సిన చెప్పలేకపోతే. దాంతో పాటుగా మనం చెప్పినప్పుడు మనకి ఎన్నో అవకాశాలు వచ్చే అవకాశాలు అన్నీ పోతాయి. సో ఇది జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఈ నమ్మకాలని మనం అర్థం చేసుకోవాల్సిన పరిమితమైన మనసు అనేది ఒకటి ఉంది. ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, అంతే. ప్రతిరోజు ఎన్నో లిమిటేషన్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. ధ్యానులు, సీనియర్ ధ్యానులు అవ్వనివ్వండి, లేకపోతే ఫ్రెష్గా అవ్వనివ్వండి, మనకు అనుకున్న జరగట్లేదంటే కేవలము మనం మాట్లాడే మాటల్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది మనం ఎన్ని పరిమితమైన నమ్మకాలు పెట్టుకున్నామో. మన గురించి ఎవరైనా కామెంట్ చేస్తే వీళ్ళు ఇంతే, వీళ్ళకి అర్థం తెలియదు, వీళ్ళు ఎప్పుడూ ఇంతే అనుకుంటే, ఎప్పుడూ ఇంతే అని మనం గట్టిగా అనుకుంటే అటువంటి నమ్మకంలో ఉన్నట్టు. వాళ్ళు అప్పుడు అలాగే ఉంటారు మన ఎదురుగా. మనమేం చేయాలి? లేదు, వీళ్ళు ఖచ్చితంగా అవగాహన పెంచుకొని మారుతున్నారు, నాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు అని ఎప్పుడైతే వాళ్ళు ఎలాగున్నా అలాగ అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా అది మారుతుంది అనేది శాస్త్రము. మన ఆలోచనలు, భావాల ద్వారా ప్రతి ఒక్కరూ మనకు కావాల్సినవి వస్తాయనేది ఒక గొప్ప విషయం. సో ఇది పరిమితమైన నమ్మకాలు అనేది ఒకటి, బాగా 90% మనం అందులోనే ఉంటున్నాం. రెండవది డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈజ్ మన కాన్షియస్ మైండ్, అశాంతమైన మనస్సు, రెస్ట్లెస్ మైండ్. రెస్ట్ఫుల్ మైండ్ కాదు, రెస్ట్లెస్ మైండ్, పీస్ఫుల్ మైండ్ కాదు. అసలు పీస్ లేదు, శాంతం లేదు, శాంతి లేదు మనసులో. ఎందువలన? ప్రతికూల ఆలోచనలు, ఆల్ నెగిటివ్ థాట్స్, ఎంతసేపు వరీస్ అన్నమాట. యాంగ్జైటీ కాదు, వరీ. నేను ఇప్పుడు మాట్లాడాలా వద్దా? మీటింగ్లో కూర్చుంటా, మాట్లాడాలా వద్దా? మాట్లాడితే ఒక ప్రాబ్లము, నేను సరిగ్గా చెప్పగలనా చెప్పలేనా, వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఫెయిల్ అవుతానేమో. మాట్లాడిస్తే మాట్లాడిందని సరిగా చెప్పానా, వాళ్ళకి అర్థమైందా, వాళ్ళకి అర్థం చేసుకున్నారో తప్పుగా అర్థం చేసుకున్నారో ఏంటి, నన్ను ఏ విధంగా చేసుకుంటారు, అదో ప్రాబ్లం. ఇది ప్రాబ్లమే, అది ప్రాబ్లమే, ఒకటే ఆలోచన 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 ఆలోచన. నేనేం చేయాలి ఈరోజు తెలియదు, రేపేం నన్ను చేయలేదే బాధపడటం, రేపేం చేయాలి, ఓ చేయలేదు నాకు ఎందుకు ఇన్స్పిరేషన్ అది బాధ. ప్రతి దానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ డిఫరెంట్ 3 వారాల తర్వాత ఏదో ఒక డెలివరీ డెడ్ లైన్ ఉంటుంది. మనం నాకు తెలుస్తూ ఉంటుంది మనం మీట్ అవ్వలేము ఏదో విషయాల వల్ల. డెడ్ లైన్ మీట్ అవ్వకపోతే వరి వరి ఓకే, ఏమైపోతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, కస్టమర్ లాస్ట్ టైం తిట్టాడు, ఈసారి ఇంకా తిడతాడా, నేను ఎలా హ్యాండిల్ చేయలేనేమో, నా జాబ్ పోతుందేమో, ఇంకా 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 జాబ్ పోతే మా పిల్లల స్టడీస్ సంగతి ఏంటి, 10 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటాం. ఒక ఆమె చెన్నైలో
సార్ మా అబ్బాయి పిల్లలు మాట వినట్లేదు. ఓకే, మాట వినట్లేదా? అరే వెంటాడలేమా, పెరుగుతూ ఉన్నప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. అయినా సరే ఎన్ని సంవత్సరాలు మీ పిల్లాడికి? అదే చెప్తారు సార్, మాట వినట్లేదు, ఇప్పుడే మాట వినట్లేదు, పెరిగిన తర్వాత మా మాట వినకుండా పెళ్ళైనప్పుడు ఎవరైనా మేము చెప్పింది చేసుకుంటాట్లేదు. సరే సరే వెంటాడు చూద్దాం, ఇంకా పెరుగుతుండాలి కదా. ఏజ్ ఎంత అంటే 8 సంవత్సరాల పిల్లాడు. 8 సంవత్సరాల పాటు మాట వినట్లేదు. సో పెరిగిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఎటువంటి పిల్లల్ని తీసుకుంటాడనే విషయం కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మీకేంటి ఎంత దూరదృష్టి, మనం ఇలా వెళ్ళిపోతాం. మన జాబ్ ఏమైనా అవుతుందంటే, ఓ నా రిటైర్మెంట్ ఫండ్ సంగతి ఏంటి, సేవింగ్స్ సంగతి ఏంటి, 20 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతాం. సో ఇవన్నీ కూడా డిఫరెన్స్. రోజుకి 50,000 ఆలోచనలు ఉన్నాయి. మనకి ఇవన్నీ తెలియకుండా జస్ట్ అలా కాకతాళీగా చేసేస్తుంటాం అంతే. అందులో 85% ప్రతికూలమైన ఆలోచనలు ఉన్నాయి, నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అని రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం. మూడవది ఏంటంటే, ఇంకొకటి డిస్కనెక్టెడ్ మైండ్. ఒకటేమో లిమిటింగ్ మైండ్, ఇంకోటేమో రెస్ట్లెస్ మైండ్, మూడోదేమో డిస్కనెక్టెడ్ మైండ్. అంటే దేనికి డిస్కనెక్టెడ్? మనలోని ఇంట్యూషన్ ఏదైతే ఉందో ఆ మనస్సుకి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయాం. అంటే చైతన్యం, అందులో ఒక యూనివర్సల్ మైండ్ ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో దానికి డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాం. ఏంటి దీనివల్ల మనకి అద్భుతమైన అవకాశాలు ఎన్నో, జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది, అవన్నీ కూడా మిస్ అవుతూ ఉంటాం, వాటి నుంచి డిస్కనెక్ట్ అయిపోతున్నాం. అంటే మనకి ఎటువంటిది ఉంది, దాని నుంచి మనం ఎంతో ఒక ఇంట్యూషన్ మైండ్ ఉంది, దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, డెవలప్ చేసుకుంటే మనకి ఎన్నో అద్భుతాలు అవకాశం మన జీవితంలోకి వస్తాయనే విషయం కూడా ఇప్పుడు అవగాహన లేదు. ఎంతసేపు మనం అనుకుంటున్నామంటే, నేను ఈ బోన్స్ అండ్ మాలిక్యూల్స్, నాకు తెలిసినట్టు చదువు, నాకు ఉన్నటువంటి వనరులు, రిసోర్స్ ద్వారా మాత్రమే నా జీవితం ఉంటుంది అని తెలుసుకుంటున్నాం. కానీ ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫైనట్, అనంతమైనటువంటి శక్తి ఉన్న మనస్సు, అంటే ఆ యూనివర్సల్ మైండ్ ఒకటి ఉంది, చైతన్యం అనేది ఒకటి ఉంది, నాలో కాన్షియస్నెస్ ఉంది. ఆ దాని కానీ నేను పట్టుకుంటే, దాంతో అనుసంధిస్తే నాకు ఎన్నో వస్తాయి, నాలో సమకూరుతాయి అనే విషయం మనకు తెలియదు. అది ధ్యానం ద్వారా బాగా తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దీని ఇప్పుడు కొద్దిగా శాస్త్రీయం కూడా క్వాంటం శక్తి క్షేత్రం అనేది ఉంది. ఉన్నదంతా క్వాంటం శక్తి క్షేత్రం అంటారు, క్వాంటం ఫిజిక్స్. అది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఇది డిస్కనెక్టెడ్ అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే ఓ నేను ఇది ఎప్పుడైనా చేస్తాను అనుకోలేదు, ఇటువంటి అనుభవం వచ్చింది. ఓ నేను ఏ రోజు కూడా ఆ ఆ ఆ హిమాలయాస్కి వెళ్తాను అనుకోలేదు, జరిగింది. ఈ ప్రపంచంలో ఇటువంటి ఈ కంట్రీకి వెళ్ళి ఇటువంటి అనుభవం వస్తాను అనుకోలేదు, జరిగింది. నాకు అవార్డు వస్తే నేను ఏ రోజు ఊహించలేదు, జరిగింది. ఇలాంటి జరుగుతున్నాయంటే డియర్ ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఈ మనం యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటే అర్థం ఉంటుంది. అవన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోయాం. మూడు రకాల మనస్సులు: లిమిటింగ్ మైండ్, రెస్ట్లెస్ మైండ్, డిస్కనెక్టెడ్ మైండ్. సో ఈ మూడింటిని తిరిగి, వీరి మూడింటిని మనం మన బ్రెయిన్కి మ్యాప్ చేస్తే, ఇక్కడ పిక్చర్లో చూడండి, బ్రెయిన్ ఉంది. బ్రెయిన్కి మ్యాప్ చేస్తే ఏంటంటే, ఈ బిగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంది ఏదైతే ఉందో ఇక్కడ, ఈ ఈ లైట్ గ్రేష్ కలర్, బ్లూ అనుకోండి, ఏ కలర్ అనుకోండి, ఈ కలర్ బ్రెయిన్, దీన్ని బ్రెయిన్లో వర్డ్ ఏంటంటే నియోకార్టెక్స్ అంటారు, థింకింగ్ బ్రెయిన్ అంటారు దాన్ని. ఎల్లో కలర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇలాగ ఎంకంపాస్ చేసి, దీన్ని ఒక స్మాల్ లెమన్ సైజు నిమ్మకాయ అంత సైజు ఉన్నది బ్రెయిన్కి మధ్యలో ఉంటుంది, అది మిడ్ బ్రెయిన్ అంటాం. దానికి లింబిక్ బ్రెయిన్ అంటాం, ఎమోషన్స్ బ్రెయిన్ అనమాట, ఫీలింగ్స్ బ్రెయిన్. ఫీలింగ్స్ ద్వారా అన్ని పనులు జరిగిపోతాయి. సో ఈ పరిమితమైన మనసు ఏదయ్యా అంటే ఈ లింబిక్ బ్రెయిన్. ఈ అశాంతమైన మనసు ఏదయ్యా అంటే ఇక బిగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే ఉందో, హ్యూమన్ మైండ్ ఏదైతే పెద్దది ఉందో, అంతా కలిపి అశాంతమైన మనస్సు, దీన్నే కాన్షియస్ మైండ్ అన్నారు. సో హ్యూమన్ బ్రెయిన్, బిగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కాన్షియస్ మైండ్ అంటాము. చిన్న లెమన్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. నాకు చూడండి, చిన్న లెమన్ సైజు, మన బ్రెయిన్ ఎంత పెద్దది ఉన్నా లెమన్ సైజు చిన్న భాగం మాత్రమే మన జీవితంలో అనుభవాల్లో 90% అదే డైరెక్ట్ చేస్తుంది. మన నమ్మకాలు, మన పరివర్తన, మన ఆ, అభిప్రాయాల ద్వారా ఒక చిన్న భాగము మెదడులో అదే మన జీవితాన్ని డ్రైవ్ చేస్తుంది. పెద్ద భాగం మెదడు ఏదైతే ఉందో, కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, అది కేవలం 10% మాత్రమే వాడుతున్నాము. ఎందుకంటే అంటే అందులో ఉన్నవన్నీ ముఖ్యంగా ఈ సబ్ కాన్షియస్ మైండ్ అలా డిజైన్ చేయబడింది. సో ధ్యానం ద్వారా ఈ కాన్షియస్ మైండ్ అనేది పెరుగుతూ పోతూ దాన్ని వాడతారు. అందుకని కాన్షియస్ అన్నారు. కాన్షియస్ అంటే మనం యాక్టివ్గా తెలుసుకుంటూ ఎరుకలో ఉంటూ చేసేది కాన్షియస్.
ఆ కాన్షియస్ మైండ్ యొక్క మనం వాడికని పెంచుతూ ఉండగలగాలి. సబ్కాన్షియస్లో సరి అయిన నమ్మకాలు ఉంటే ఓకే, లేకపోతే సబ్కాన్షియస్ లిమిట్ చేయగలిగి కాన్షియస్ని పెంచుతూ ఉంటే మనం పెద్ద కో క్రియేటర్ అవుతాం. ఇది రివర్స్లో జరుగుతుంది. ఈ రెండింటిని వాడుకోవాలి. అలాగే ఈ విభిన్నమైన మనసు ఏదైతే ఉందో డిస్కనెక్టెడ్ మైండ్ని మనం అది క్వాంటమ్ ఫీల్డ్ అంటాం. ఆ క్వాంటమ్ ఫీల్డ్లో కనెక్ట్ అవ్వాలి. ఈ మూడు జరిగితే డిఫరెన్స్ మనకి అద్భుతమైనటువంటి అభివృద్ధి. సో ధ్యానము మరియు జ్ఞానము ఈ రెండు ఒక సూత్రము, ఫార్ములా. ఈ రెండు ఉంటే మన మనసు పూర్తిగా మారిపోతుంది. డిస్కనెక్టెడ్ మైండ్ కనెక్టెడ్ మైండ్ అయిపోతుంది. రెస్ట్లెస్ మైండ్ రెస్ట్ఫుల్ మైండ్ అవుతుంది. లిమిటెడ్ మైండ్ అన్లిమిటెడ్ మైండ్ అయిపోతుంది. ఈ మూడు జరిగిపోతాయి దేని ద్వారా? ధ్యానం ద్వారా, ధ్యానం ద్వారా. ఇది ఫార్ములా. అందుకనే పిఎస్ సిస్టంలో పత్రి గారు మొదటి నుంచి కూడా ధ్యానం అనేది బాగా ధ్యానం చేయాలి 50%, 50% విజ్డమ్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ నేర్చుకోవాలి, క్లాసులు వినాలి, అయితే బుక్స్ చదవాలి, అందరి అనుభవాలు వినాలి. ధ్యానం చేయాలి, అనుభవాలు వినాలి, పుస్తకాలు కానీ నాలెడ్జ్ ఏదో విధంగా సంపాదించాలి. అయితే పిఎంసి వినాలి. పుస్తకాలు చదవలేని వాళ్ళు పిఎంసీలో ఎన్నో రకాలుగా ఈ పుస్తకం నుంచి నాలెడ్జ్ అనుభవపూర్వకంగా ఎంతమంది చెప్తున్నారు కానీ అది వింటూ ఉంటే మనకి అద్భుతమైన విజ్డమ్ వస్తూ ఉంటుంది. ఈరోజు ఇది నేర్చుకున్నాం, ఓకే 90% నాలోని పరిమితమైన నమ్మకాల ద్వారా నా జీవితం ఉంది. ఆహా, సో నాలోని పరిమితమైన నమ్మకాలు ఏంటి అని ఆలోచించడం మొదలు పెడితే ధ్యానం ద్వారా మనకి ఎరుకలోకి వస్తాయి. ప్రతిదీ అంతే. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి నాకు టైం లేదు, నేను బాగా బిజీగా ఉన్నాను అనుకుంటున్నారు? రాయండి. నాకు టైం ఉండట్లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను అని చాలామంది అనుకుంటారు. అది ఒక బిగ్గెస్ట్ లిమిటింగ్ బిలీఫ్. ఎవరైతే ఆ మాట అంటున్నారో మాకు తరచు నాకు టైం లేదు, టైం లేదు, టైం లేదు, బాగా బిజీ బిజీ బిజీ. చూడండి, మన ఆలోచనల ద్వారా వాస్తవమైనప్పుడు మనకి ఏం క్రియేట్ అవుతూ ఉంటుంది? నాకు టైం లేదు అన్నవాడికి టైం లేకుండా ఉన్న స్థితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు బిజీగా ఉంటారు, దానివల్ల అనుకున్నవి చేయలేరు, ప్రతిదానికి టైం లేదంటారు. దానికి ఏం చేయాలి? ఇదే చాలా కష్టము. అవును, నిజమే కదా. నా ఎదురుగా రోజంతా నేను వంట చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇల్లు కడుక్కుంటూ ఉంటూ ఒకటైతే నేను రోజంతా ఆఫీస్లో ఉన్నాను కదా, అప్పుడు నాకు టైం లేదు కదా, నిజమే కదా అనుకుని టైం లేదు అంటాం. కానీ మన వాస్తవాన్ని మార్చాలంటే ఫ్రెండ్స్, మన ఆలోచనలు మార్చాలి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉన్నా రేపు జీవితం వేరేగా ఉండాలంటే మన ఆలోచనలు మార్చాలి. దానికి మార్చాలంటే ఓకే, ఈరోజు ఎలా ఉన్నా నేను అద్భుతమైన టైం క్రియేట్ చేసుకుంటున్నాను, నాకు ఏది కావాలో అన్నిటికీ కూడా నాకు టైం సమకూరుతుంది, సమయం సమకూరుతుంది, దాని ద్వారా నేను అన్ని చేస్తున్నాను అని మనం ఒక ఊహలోకి అనుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా రేపో ఎల్లుటో 3 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత అది జరిగి తీరుతుంది. సో ఇది విజ్డమ్. విజ్డమ్ తెలుసుకోవాలి, ఎలా ప్రతి సిచ్యువేషన్లో ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలనేది. దానికి ధ్యానం జోడిస్తే మనం నేర్చుకున్నదంతా కూడా చక్కగా అనుభవంలోకి వస్తుంది, ఎందుకంటే ఎరుక వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్. ఇది ఫార్ములా. అందుకనే ఈ 40 రోజుల ప్రోగ్రాంలో ఎంతో నాలెడ్జ్ని నేర్చుకుంటాం, ఎన్నో సూత్రాలు నేర్చుకుంటాం. ఒకప్పుడు ఆలోచించేది వేరు, ఇప్పుడు ఆలోచించేది వేరుగా ఉండాలి 40 రోజుల తర్వాత. సో ఈ ప్రోగ్రాంలో పూర్తిగా బెనిఫిట్ పొందాలంటే జస్ట్ ధ్యానం చేసి వెళ్ళిపోతే కాదు. చాలామంది మాస్టర్లు ధ్యానం చేసేసి అక్కడికి అయిపోయింది అనుకుంటారు. అక్కడికి అది ధ్యానం చేస్తే పర్సనల్గా ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు కాదు. రోజు ఎక్సర్సైజ్కి వెళ్ళి, జిమ్కి వెళ్ళి, యోగాకి వెళ్ళి చేసుకొని అరగంట అయిపోయింది కదా అయిపోతుందంటే అది జస్ట్ బాడీ వరకే. కానీ ఇక్కడ మన మైండ్ అండ్ ఇంటలెక్ట్ అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం నేర్చుకోవాలి. మన ఇన్స్పిరేషన్ కావాలంటే 10 మంది మాటలు వినాలి. జ్ఞానం చేస్తే మనం ఏది సరైనది ఏది సరికాదో తెలుస్తూ ఉంటుంది. అందరి విషయాలు వింటూ ఉంటే మనకి ఒక ఇన్స్పిరేషన్ వచ్చి నిర్ణయం తీసుకొని మన యాక్షన్లోకి దిగుతాం. ధ్యానం చేస్తే ఎంత శక్తి ఉంటుంది కదా, శక్తి ద్వారా మనం అనుకుంది చేయగలుగుతాం. ఈ మూడు ఉంటాయి డిఫరెన్స్. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అండ్ క్రియాశక్తి మూడు వస్తాయి ధ్యానం ద్వారా. సో ఇక్కడ చూడబడింది, ఇంకొక 2-3 నిమిషాలు అయిపోతుంది. మనం ఇక్కడ దీంట్లో ఇప్పుడు మైండ్ని వేరే విధంగా చూపించాం, ఒక ఐస్బర్గ్లా చూపించాం. ఐస్బర్గ్ ఏంటండి? బయటికి కనిపించేది చాలా చిన్నది, లోపల ఉండేది చాలా పెద్దది. ఐస్బర్గ్ అలాగే ఉంటుంది. నీటి కింద చాలా పెద్దది ఉంటుంది, పై కనిపించే చిన్నది. మన మనసు కూడా అంతే. కాన్షియస్ మైండ్ అనేది కేవలం 5-10 శాతం మాత్రం వాడుతున్నాం. నిజానికి కాన్షియస్ మైండ్ అనేది మన 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 మెదడులో పెద్ద భాగం, కానీ తక్కువ వాడుతున్నాము. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి?
మన రీజనింగ్, మన మనోబలం, విల్ పవర్, మన లెర్నింగ్ పవర్, డెసిషన్ మేకింగ్, విజువలైజేషన్, ఇవన్నీ కదా కావాలి మన కాన్షియస్గా ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే. ఇది మనకి కేవలం మనుషులకే ఇది బాగా అభివృద్ధి చెందింది. అనిమల్స్కి అది ఉండదు. మరి మనుషులకి ఎందుకు ఇస్తారు మనకి కాన్షియస్నెస్, చైతన్యం మన దే మన దేహంలో అవసరం లేనిది ఏదైనా ఇస్తుందా? మీ బాడీలో మీరు ఏదైనా వేసుకున్నప్పుడు అవసరం లేనివైనా బాడీలో క్యారీ చేసుకుంటూ వెళ్తారా మనం ఎప్పుడైనా? ఏది అవసరమో అదే తీసుకుంటాం. మన ఇంట్లో అవసరం లేని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం కదా. జంక్ ఉంటుందా? క్లియర్ చేస్తాం. మరి అలాంటప్పుడు మన బాడీలో జంక్ ఎలా ఉంటుంది? ఒక చైతన్యం దాన్ని క్రియేట్ చేసినప్పుడు ఉన్నదంతా ప్రతిదీ వాడడానికి ఉన్నదే, ఏది కూడా జంక్ ఉండదు. అంటే ఈ కాన్షియస్ మైండ్ అనేది మనకి దేనికోసమో అద్భుతంగా క్రియేటర్ అయ్యి క్రియేట్ చేయడం కోసం ఉంది. ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు అనే అనుభవాల కోసం ఉంది. మరి దాన్ని ఎక్కువ వాడాల్సిన తక్కువ వాడుతున్నాము. మ్యాక్సిమం సబ్ కాన్షియస్ మైండ్ 90% వాడుతున్నాము. నా దానిలో ఉండేవేంటి? మన రిపీటెడ్ థాట్స్, రిపీటెడ్ ఫీలింగ్స్, మన నమ్మకాలు, మన పరివర్తనలు, వైఖరులు. నమ్మకాలను బట్టి ఉంటే మన అలవాట్లు, అభిప్రాయాలు ఉంటాయి. దాన్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది. బిహేవియర్ని బట్టి మళ్ళీ కొత్త ఆలోచనలు అవి వస్తుంటాయి. అందులో ఉండిపోతాం అంతే. నాకు వల్ల కాదు అనుకుంటాం. మన అవకాశాలు వస్తే తీసుకోము. ఒక ఇనిషియేట్ తీసుకోము. ఎందుకంటే అటువంటి నమ్మకం, నా వల్ల కాదు, నాకు మంచి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మనం ఎక్కడ ఇనిషియేషన్ తీసుకోము. ఎడ్యుకేషన్ లేదు కదా, నన్ను పెద్దగా ఫెయిల్ అయిపోతాను, ఫెయిల్ అయిపోతే అందరూ నన్ను జడ్జ్ చేస్తారని ఒక అభిప్రాయం ఉంది, ఆగిపోతాం. సో డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ఏం చేస్తుందంటే ఈ అనలిటికల్ మైండ్, ఇది ఎందుకు మన నమ్మకాలు మార్చుకోలేకపోతున్నాం అంటే మనలో విశ్లేషణగా అనలిటికల్ మైండ్ ఉంది. ఈరోజు నేను చెప్తున్న ఒక విషయం మన ఆలోచన ద్వారా వాస్తవము అని. అంటే మనం అనుకుంటాము మా ఆఫీస్లో నేను శాలరీ పెంచమని అడిగితే అవ్వదు అవ్వదు అన్నారు, అందుకని ఇది కాదు, నేనా చేశాను, అవతల వ్యక్తుల ద్వారా కదా అయింది, మా బాస్ ద్వారా కదా అనుకుంటాం. కానీ మనం ట్రై చేస్తే తెలుస్తుంది. అది యాక్సెప్ట్ చేయము ఈరోజు. ఇప్పుడు నేను చెప్పింది యాక్సెప్ట్ చేయము. మా ఇంట్లో ఒక రిలేషన్ ప్రాబ్లం ఉంటే ఎంతసేపు మన స్పౌజ్ మీద చూపిస్తాము, వాళ్ళ వల్ల జరిగింది అనుకుంటాం. కానీ మన ఆలోచనలు అది ఒక ప్రతిబింబము, మనలో ఏదో ఉంది, మనం మార్చుకుంటే అది మారుతుంది అనే విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయము. దానికి కారణం అనలిటికల్ మైండ్ ఒప్పుకోదు. రీజనింగ్ చేస్తూ ఒప్పుకోదు అది. ఎందుకంటే కంటికి కనిపించింది నిజం అనుకుంటున్నాం కాబట్టి దానివల్ల అనుకుంటాము ఇది వాళ్ళే చేస్తారు అనుకుంటాము. కానీ మనలో ఉన్నటువంటి భావం ద్వారా, మనలోని ఆలోచన ద్వారా మనము అలా చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోయారు అనే విషయం మనకు తెలియదు, యాక్సెప్ట్ చేయలేము. సో డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ ఈ అనలిటికల్ మైండ్ని పూర్తిగా కొద్దిగా కామ్ చేస్తుంటుంది. కామ్ చేయడం ద్వారా అప్పుడు మనము చక్కగా ఈ కిందకి, అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి వీళ్ళు డిప్ ఇంటూ ద సబ్ కాన్షియస్లోకి డిప్ చేసి అందులో ఏముంది, ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి, అవి మనకు ఉపయోగపడుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ ఉంటాం. ఉపయోగపడినవైతే తీయడానికి ఆటోమేటిక్గా మనకి కొత్త నాలెడ్జ్ తెలుసుకుంటూ ఉంటే మారిపోతూ ఉంటాయి. సపోజ్ ఎవరైనా మనకి ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు అనుకున్నాం అనుకోండి, మన ఊరికనే మన మీద ఓవర్ రైడ్ చేసేసి మన మీద నింద వేస్తారు అనుకుంటే, దానికి 2 రకాలు ఉన్నాయి. నింద వేస్తూ ఉంటే మనం చక్కగా మనకు తెలిసింది ఏంటి, వెంటనే వాళ్ళ మీద తిరిగి రెస్పాన్స్ ఇచ్చేయాలి. రెండోది కూడా ఉంది ఏంటి, కామ్‌గా ఉండొచ్చు కదా. కామ్‌గా ఉంటే అరుచుకొని ఏదో చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు. వాడు నింద వేసినంత అయిపోం కదా. సో మొదటిది ఏంటి మనకు తెలిసింది, వెంటనే వాడికి టిట్ ఫర్ టాట్ చేసేయాలి. రెండోది కామ్‌గా ఉంటే అరుచుకుంటాడు. మనం చేయాలి అనుకున్నప్పుడు. మనకి ఆ విషయం తెలియాలి కదా. కామ్‌గా ఉంటే మన శక్తిని దానికి ఇవ్వట్లేదు కాబట్టి అది పెరగదు. మన శక్తి ఎక్కడిస్తే అది పెరుగుతూ ఉంటుంది. సో, మనం ఎవరైతే మన మీద నింద వేస్తున్నారో అనుకోండి, దాని మీద పెడుతూ ఉంటే ఆ నింద పెరుగుతూ ఉంటుంది. అక్కడ మనం కామ్‌గా ఉన్నామనుకోండి, అది మెల్లగా మెల్లగా అది డిజాల్వ్ అయిపోతుంది అనే విషయం తెలియాలి. అది జ్ఞానము. సో, కొత్త విషయాలు తెలిస్తే డియర్ ఫ్రెండ్స్, మనం ఎక్కడ ఏ సిట్యుయేషన్‌లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలాగ ఆలోచించాలి, ఎలా చేయాలి అనే విషయం తెలుస్తూ ఉంటుంది. లేకపోతే అది తెలీదు. అందుకనే కేవలము ధ్యానమే నేర్చుకొని ఇంకేమి చేయకుండా నాలెడ్జ్ నేర్చుకోకుండా, అనుభవాలు వినకుండా ఉంటూ ఉంటే దెన్ మన జీవితం పెద్దగా మారదు. అయితే కొంతమందికి మారుతుంది పూర్తిగా ఒట్టి ధ్యానం ద్వారా. వాళ్ళు ధ్యానం ద్వారా చేసినప్పుడు నిత్యం రెడీగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా క్లాస్‌కి వెళ్ళాలని ఒక మనసులో సంకేతం వస్తే వెళ్ళిపోతారు. అలాగుంటే ఆటోమేటిక్‌గా ధ్యానం వస్తుంది. ఉద్యోగస్తులు చాలామంది లాజికల్ మైండ్‌తో నేను మెడిటేషన్ చేసేసుకున్నాను అని వచ్చిన మెసేజ్‌లన్నీ కట్ చేసుకోండి. మెడిటేషన్ వచ్చిన మెసేజ్‌ని వినరు సరిగ్గా. కట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ జ్ఞానం పెరగదు. అందువలన సిట్యుయేషన్‌లో ఏ విధంగా ఉండాలో తెలియదు. అందువల్ల
పెద్దగా మారుతున్నట్టు అనిపించదు. సో డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ జరుగుతుంది అనేది. ఇంకా లాస్ట్ స్లైడ్ ఏంటంటే ఈ సెషన్లో ఈ తరంగాలు అనేవి ఉన్నాయి కదా, ఇది బాగా వింటూ ఉంటారు ముఖ్యంగా. దీని గురించి ఎంతైనా ఇంటర్నెట్లో ఉంది. మన మైండ్లో ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఆలోచన ఫ్రీక్వెన్సీస్ని బట్టి అవి ఎటువంటివో మనకి ఉపయోగపడేవా కానివాగా వాటిని నిర్ధారించారు. ఇది బ్రెయిన్ వేవ్స్ అనేవి జనరల్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఒక హాస్పిటల్కి వెళ్ళినా, బ్రెయిన్కి సంబంధించి అయితే వెంటనే ఈఈజీ అంటారు, ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రామ్ అంటారు. ఆ ఈజీ తీస్తే ఇవి బయటకు వస్తాయి. సో ముఖ్యంగా చాలామందికి ఒత్తిడి ఉంది, స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, హై బీటా, ఈ మా పైన ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటాం. ధ్యానం చేస్తూ ఉంటే అందరూ కూడా ఈ కిందకి, అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్లోకి వెళ్ళిపోతారు. ధ్యానం చేయని వాళ్ళకి జనరల్గా ఈ ఒత్తిడి స్థితిలో కానీ ఏకాగ్రత దృష్టిలో, అంటే ఆ బీటా వేవ్లో ఉంటాము. ఫోకస్డ్ అటెన్షన్ అంటాము, ఫోకస్డ్ అటెన్షన్లో ఉంటాము, లేదంటే స్ట్రెస్లో ఉంటాము. ఆ రెండు స్టేట్స్ ఉంటాయి. కానీ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ అనలిటికల్ మైండ్ అనేది పూర్తిగా రెస్ట్ అయిపోయి మనము తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఆల్ఫా స్టేట్లో ఉంటాము. థీటా స్టేజ్లో ఎక్కువ ఉంటాయి, డెల్టా స్టేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే పైన హై బీటా అండ్ బీటా వేవ్స్ తగ్గిపోతూ తగ్గిపోతూ తగ్గిపోతూ, అంటే వేవ్స్ అంటే ఏంటి, ఆలోచనలు తగ్గుతూ 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 ఒక 50,000 ఆలోచనలు అనుకున్నాం కదా, అందులో 85% నెగిటివ్ అన్నీ పోతే ఎన్ని ఉంటాయండి ఇంకా? 50,000లో 85% అంటే ఇంకా 7,500 ఉంటాయి. ఆ 7,500 ఆలోచనలు ఏవి, 85% ఏవి, ఆ ఒత్తిడిలో ఉన్న ఆలోచనలు. అవి తగ్గిపోతాయి మ్యాక్సిమం. తగ్గిపోయి మనము ఈ బీటా స్టేట్లో కానీ ఆల్ఫా స్టేట్లో కానీ వెళ్తాం. ఇంకా ధ్యానం చేస్తుంటే ఇంకా తగ్గిపోయి ఆల్ఫా నుంచి థీటాకి వెళ్తాం. థీటాలో ఏంటి, క్రియేటివిటీ బాగా ఉంటుంది. ఆల్ఫాలు అంటే తొందరగా నేర్చుకుంటాం, సొల్యూషన్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్కి ఆర్డినరీ సొల్యూషన్స్ అక్కడ వస్తాయి. అంటే ఏదైనా సొల్యూషన్కి బాగా తల కొట్టుకుంటూ ఉంటాం, అదా ఇదా ఇదా అది అనుకుంటాం. ధ్యానంలోకి వెళ్ళగానే అక్కడ తెలిసిపోతుంటుంది ఇది చేయాలని చెప్పేసి. సొల్యూషన్స్ అంటాం, డే టు డే ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అక్కడ వస్తాయి. థీటా స్టేట్ అంటే ఆటోమేటిక్గా, అంటే ఒక డీప్ రూటెడ్ కొత్త ఇన్నోవేషన్ క్రియేషన్ ఉంటుంది. మీ కంపెనీలో ఏదో ఒక రిపోర్ట్స్ ఒక రకాలు చేస్తారు, మీరు వెళ్ళిన తర్వాత ధ్యానికి సడన్గా ఒక ఫ్లాష్ వస్తుంది, ఓ ఇలా చేస్తే పని 90% తగ్గిపోయి అద్భుతంగా రిపోర్ట్ వచ్చేస్తుంది. అది క్రియేషన్ అనమాట, అది జరుగుతూ ఉంటుంది. థీటా స్టేట్ అంటాం, చాలా అద్భుతమైన స్టేట్, ఇక్కడే మన ఫీల్డ్ కనెక్ట్ అవుతాం. ఇంకా ఇంకోటి డిఫరెంట్ డెల్టా స్టేట్ ఉంది, స్వస్థత, అంటే ఇక్కడ డీప్ హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు మెడిటేషన్ ముందు ఒక విషయం చెప్పాను నేను, సర్వీసింగ్ జరుగుతూ ఉంటుందని బాడీకి, అదంతా ఈ స్టేట్లో జరుగుతూ ఉంటుంది, డెల్టాలో. స్వస్థత స్థితి, హీలింగ్. ఇదే డీప్ స్లీప్లో కూడా ఈ స్థితిలోకి వెళ్తాం. అందుకనే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కొంతమందికి మత్తుగా ఉండడం కారణము, నిద్రపోయిన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలో ఈ డెల్టా స్టేట్కి వెళ్తుంటాం, డీప్ మెడిటేషన్లో. ఆడికి వెళ్ళినప్పుడు రెండు జరగవచ్చు, ఒకటి నిద్రలోకి వెళ్ళొచ్చు, రెండు నిద్రలోకి వెళ్లకుండా అటువంటి స్థితిలో ఉంటూ, కానీ మనము ఈ క్వాంటం శక్తికి చేరుతున్నాం, అంటే చైతన్యంతో ఒకటవుతాం ఇక్కడ ఈ స్థితిలో. థీటాలోను డెల్టాలో ముఖ్యంగా చైతన్యంతో, అంటే ఈ క్వాంటం ఫీల్డ్తో మన ఆత్మతో అనుసంధిస్తూ ఉంటాం. సో డెల్టాలో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కళ్ళు ఎందుకు వస్తాయి, అవన్నీ యాస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్, కళ్ళు అనేవి, డ్రీమ్స్ అనేవి. అటువంటి డ్రీమ్స్ ఇక్కడ విజన్స్గా వస్తాయి థీటా డెల్టా స్టేట్లో. సో డెల్టా అనేది డిఫరెన్స్, ఆ స్థితిలో ఉన్నప్పుడు బాడీ అద్భుతంగా రిజోనేట్ చేసుకుంటుంది. నేను ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు మైండ్ టు మ్యాటర్ బై డాసన్ చర్చ్ అనే బుక్స్ని చదివితే మనకి సైంటిఫిక్గా ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రతి స్థితిలో ఇక్కడ మన దేహంలో ఏం జరుగుతుందని చాలా చక్కగా రాసి ఉంటుంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ ద్వారా, రీసెర్చ్ ద్వారా కనుక్కున్న విషయాలు డిఫరెంట్. సో అంటే ధ్యానం ద్వారా హై బీటా స్థితుల నుంచి మనం చక్కగా ఎంతో బాగా ఉపయోగపడేటువంటి ఈ ఆల్ఫా స్థితికి, థీటా స్థితికి, డెల్టా స్థితికి, ఇంకా గామా, అంటే గామా స్థితి అనేది ఎంతో ఉత్తమమైనటువంటి పనితీరు, అంటే పీక్ పెర్ఫార్మెన్స్ అంటాం తెలుగు ఇంగ్లీష్లో, పీక్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఈ స్థితిని చాలామంది, ఈ ఇంటర్నేషనల్ అథ్లెట్స్ ఉన్నారు, స్పోర్ట్స్ స్టార్స్ ఉంటారు కదా, బాగా 100 మీటర్స్, 200 మీటర్స్ రన్నింగ్, లేకపోతే స్విమ్మింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ ఈ గామా స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మాట్లాడితే. అది ఎందుకు వెళ్తున్నారంటే చాలామందికి వాళ్ళకి
ఈ క్వైట్ మైండ్ని బాగా రెస్ట్ చేస్తారు. చాలామంది మెడిటేషన్ చేస్తారు ఇప్పుడు. అటు విరాట్ కోహ్లీ గారు కానీ, లేకపోతే ఈ చెస్ ఛాంపియన్లు కానీ, లేకపోతే ఆ సింధు ఆవిడ కానీ, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ ముఖ్యంగా అది మెడిటేషన్ చక్కగా వాడుతున్నారు. దానికి వాళ్ళకి తెలుసు ఉపయోగం. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే ఫ్రెండ్స్. సో ఈ గామా స్థితిలో కూడా మెడిటేషన్ వెళ్తాం డే ఫ్రెండ్స్. సో మెడిటేషన్ ద్వారా మన మెదడులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రయోజనకరమైనటువంటి అంటే యూస్ఫుల్ స్టేట్స్ ఆఫ్ ద బ్రెయిన్లోకి మనం వెళ్ళిపోతుంటాము. ధ్యానంలో ఉన్నప్పుడు ఉంటుంది. ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే స్థితి కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలామంది అడుగుతారు, ధ్యానంలో ఉన్నది నేను తర్వాత కంటిన్యూ అవుతుంది. లాంగ్ టర్మ్ మెడిటేటర్స్కి ఏంటంటే బై డిఫాల్ట్ ఈ ఒత్తిడి నుంచి వాళ్ళు బీటా కానీ ఆల్ఫాలో కానీ వెళ్ళిపోతారు. బై డిఫాల్ట్ అంటే అందులో ఉంటాము. శ్వాస తగ్గుతూ ఉంటూ, గుండె కొట్టుకోవడం తగ్గుతూ, స్ట్రెస్ లేకుండా చాలా చాలా రిలాక్స్డ్గా ఈ ఆల్ఫా స్థితిలో ఉంటాం. చాలామంది చూసి మీరు అలా ఎంత కూల్గా అలాగుంటే సార్ అంటే కూల్గా ఉండడం కారణం డిఫరెన్స్ ఇదే. అర్థం చేసుకొని ధ్యానాన్ని బాగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కూల్గా ఉండి దేనికి తొందరపడి రెస్పాన్స్ ఇవ్వకుండా రియాక్ట్ అవ్వకుండా రెస్పాన్స్లో ఉంటూ అవసరమా కాదా అని ఆలోచిస్తూ ఏది సరి అయినది ఆలోచన ఉంటూ మనం ఆటోమేటిక్గా మనకు కావాల్సిన క్రియేట్ చేసుకుంటాం. ఇది బాగా జరగట్లేదు 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 అని చెప్పేసి అంటూ ఉంటే బాగా జరగదు మన ఎదురుగా. రైట్ ఫ్రెండ్స్. సో ఇది ఈ సైన్స్ దీని అంతా కూడా మన సైన్స్ ఆఫ్ మెడిటేషన్గా చెప్పుకోవచ్చు. అంటే ధ్యానం ద్వారా మన మెదడు అనేది అద్భుతంగా ట్రైన్ అవుతుంది. మైండ్ ట్రైన్ అయితే మన బాడీ అండ్ దెన్ మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది అనే విషయం మనం ఈరోజు చక్కగా సైంటిఫిక్గా ఏం జరుగుతుందో తెలుసుకున్నాము. ధ్యానము జ్ఞానం అన్నాం కదా. మరి అన్నప్పుడు ఈ జ్ఞానం రావాలంటే ఏంటి, ఎటువంటి బుక్స్ చదవాలి అని అటువంటి విషయాలన్నీ కూడా ఇంకా ఈ వారం మిగిలిన క్లాసులో తెలుసుకుందాం. ఈ వారం అంతా ధ్యానం గురించి, ధ్యాన సాధన పెంచుకోవడానికి ఏం చేయాలి, అనుభవాల గురించి ఏంటి, బేసిక్గా సైంటిఫిక్గా ఏం జరుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వీక్ అంతా కూడా ఆరోగ్యం ఏ విధంగా బాగుపడుతుంది అంటే స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది స్ట్రెస్ అనేది సైంటిఫిక్గా మన దేహంలో స్ట్రెస్ ఉంటే ఏం జరుగుతుంది, ధ్యానం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా స్ట్రెస్ వెళ్ళిపోతుంది అనే విషయం మనం తెలుసుకుంటాం డిఫరెంట్. అది మెంటల్ వెల్బీయింగ్ అంటాం. అవన్నీ కూడా మన సైంటిఫిక్గా నెక్స్ట్ వీక్ అంతా హెల్త్ గురించి తెలుసుకుంటాం. అలా వీక్ ఆఫ్టర్ వీక్ సైంటిఫిక్గా ఎన్నో విషయాలు మనం ఈ 6 వారాలు తెలుసుకుంటాం. రైట్ ఫ్రెండ్స్. సో నాలెడ్జ్ ఉంటే మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏదైనా ఒక అవగాహన వస్తే మనం చక్కగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మా పిల్లలు ఉంటారు, చదువుకుంటుంటారు, ఇంజనీరింగ్లో ఉంటారు, లేకపోతే మెడికల్లో ఉంటారు. వాళ్ళు ధ్యానం చేయండి అంటే చేయరా, మంచిది మంచిది అంటే చేయరు. అదే సైంటిఫిక్గా ఒక క్లాస్ ఇప్పుడు ఈరోజు లింక్ పంపించారనుకోండి, ఓహో ఎంత ఉందా, అయితే నేను కూడా చేస్తే బాగుంటుందేమో అని ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే మరి సైంటిఫిక్గా మనమే ట్రైన్ చేస్తాము, నేను చేయను. చదువులో అంతా అలాగే చెప్పారు కాబట్టి. ఉం. సో ఎప్పుడైతే మనకు అవగాహన పెరిగిందో ఆటోమేటిక్గా మనం అది చేయాలనిపిస్తుంటుంది. ఇప్పుడు అందుకనే మనము ఇది కొద్దిగా ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈ రేషనల్ మైండ్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఎటువంటి ఉపయోగపడవచ్చు. ధ్యానం మీద నమ్మకం ఉందా, ఇదంతా అవసరం లేదు. చక్కగా ధ్యానం కూర్చోండి, హాయిగా అన్ని రకాలన్నీ జరిగిపోతుంటాయి. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్. ఎస్ రేష్మా, ఎనీ అనౌన్స్మెంట్స్ ఈరోజు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్ సార్. యా సార్ చెప్పినట్లు మనము సెల్ఫ్ అసెస్మెంట్ ఇవాళ పంపిస్తాము. సో ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ఇప్పుడు ఫస్ట్ వారంలో ఇప్పుడు పంపిస్తాము. సో అది అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 10-15 మినిట్స్ పడుతుంది. మన స్థితి ఏంటి అనేది ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇలానే ఇంకొక ఫామ్ మనం 3వ వారంలో పంపిస్తాము, 6వ వారంలో పంపిస్తాము. సో మనకి ధ్యానం ద్వారా మనకి ఎలా చేంజెస్ వస్తున్నాయని మనకి అర్థమవుతుంది ఇది. సో తప్పకుండా ఇవాళ వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాము. అందరూ ఒక 10 నిమిషాలు టైం తీసుకొని తప్పకుండా అది చేయండి. అలాగే మనము ఇవాళ బ్రెత్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ బుక్ ఇంగ్లీష్లో ఒకటి పంపిస్తాము. సో ఎవరెవరికైతే ఇంగ్లీష్ వచ్చో తప్పకుండా ఈ పుస్తకం చదవండి. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకందరికీ ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి, సైన్స్ గురించి ఇవాళ తెలుసుకున్నాం కదా, ఇంకా డీటెయిల్డ్ కూడా అందులో ఉంటుంది. సో మీ పిల్లలకి కూడా ఈ బుక్ పంపించి ఇది చదవమంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. నేను చెయ్యను అంటూ ఉంటారు అన్నారు కదా సార్. సో ఈ
బుక్ పంపించినప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే మా ఫౌండేషన్ నంబర్ కూడా ఇక్కడ గ్రూప్లో పోస్ట్ చేస్తాము చాట్లో. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇలా జాయిన్ అవ్వాలి ఆర్ ఇంకేంటన్నా రిజిస్టర్ చేసుకోవాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ ఫౌండేషన్ నంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే. యా, తెలుగులో చిన్న బుక్ ఉంది కదా, మెడిటేషన్ ఇస్ ఈజీ అండ్ మెడిట్ ఈజీ అని చెప్పేసి తెలుగులో ఉంటుంది. అది ఇంగ్లీష్లో చేసాం, దాని తెలుగులో ట్రాన్స్లేట్ అయితే అయింది. అది పట్టుకొని దాన్ని కూడా పోస్ట్ చేస్తే బాగుంటుంది రష్మ. షూర్ సార్. ఓకే, రైట్. ఓకే డియర్ ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి టైం లేదనుకుంటే బ్రిడ్జ్ క్లోజ్ చేయాలి కదా నెక్స్ట్ సెషన్కి. క్వశ్చన్స్కి టైం ఉందా ఈరోజు? లేదు. 9:15 ఒక్కటేమన్నా తీసుకోండి. ఓకే. ఓకే, సో థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. చక్కగా మనం రేపు కలుద్దాము. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒకటి రెండు క్వశ్చన్స్ వారు షేరింగ్ చేయాలనుకుంటే ఏమైనా చేయవచ్చు. ఒక 5 minutes వరకు తెలుసుకోవచ్చు. యా, భానుతు కిట్టు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. చెప్పండి. ఈరోజు మెడిటేషన్లో భాగంగా డీప్ స్లీప్లోకి వెళ్ళి నాకు పెయిన్స్ చాలా విపరీతంగా అయినాయి సార్. ఏమైంది? నర్వ్ పెయిన్, చాలా పెయిన్ వచ్చినట్టు అనిపించింది నాకు. ఓకే. ఇప్పటికీ పెయిన్ అనిపిస్తుంది నాకు కొంచెం. ఉమ్, ఆ, ఆ, చాలా నార్మల్లో నాకు ఎప్పుడు అనిపించేది కాదు. ఈరోజు మెడిటేషన్లో భాగంగా నాకు పెయిన్ చాలా ఎక్కువ అనిపించింది సార్. ఈ నరువు మెడ నరాలు భాగము ఇలా ఉమ్. సైడ్. వస్తాయి. నేను చెప్పాను కదా, నొప్పులు అనేది ఒక ధ్యానం అనుభవంలో ఒక భాగం అని చెప్పేసి. సరే వస్తుంది, పోతుంది, సరే భరించాలి. దాని సరే. ద్వారా అది ఒక అద్భుతమైన అనుభవం తీసుకోవాలి. ఎందుకంటే హీలింగ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగము. ఎన్నో రకాలుగా దేనికో ఎన్నో రకాల రీజన్స్ రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హీలింగ్ అనేది ఒకటి. అందుకని కానీ ప్రతిదీ కూడా సేఫే ధ్యానంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా సేఫ్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, కేవలం జస్ట్ మోస్ట్ రిలాక్స్ పొజిషన్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాము, అవును శ్వాసను సార్. గమనించాము. ఏదైనా మీ బాడీ ప్రక్రియని కానీ క్రియని కానీ మారుస్తున్నారా? లేదు కదా. లేదు సార్. అప్పుడు ఏ మెడికల్ ఎక్స్పర్ట్ కూడా ఓ ఇది అన్సేఫ్ మీరు ఎందుకు చేస్తున్నా చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం చేసేది ఏంటి, జస్ట్ బాగా రిలాక్స్ కూర్చున్నాము. అవును సార్. కూర్చొని ఆ శ్వాస ఉంది, శ్వాసను గమనిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, మార్చట్లేదు కదా. అంటే అవును సార్. ఇంతకన్నా సేఫ్ ప్రాసెస్ ఇంకోటి లేదు. అందులో ఏం జరిగినా కూడా సేఫే అనేది మనం గమనించి జస్ట్ అక్కడ కొద్దిగా ధైర్యంగా అలా పట్టుకొని ఉండాలి. నొప్పి వస్తూ ఉంటే కొద్దిగా భరించాలి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. కొన్ని రోజులకు పోతుంది, మళ్ళీ రేపు రావచ్చు, రేపు రాకపోవచ్చు. వస్తే కూర్చోండి అలాగే. అలాగే వరుసగా సార్. కొన్ని రోజులు రావచ్చు, తర్వాత రిజాల్వ్ అయిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. రాజేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ మేడం. సార్ లాస్ట్ సెక్షన్ కూడా నేను వచ్చాను సార్. 1 year నుంచి సుజాత మ్యామ్ దగ్గర చేస్తున్నాను. అండ్ లాస్ట్ సెక్షన్ కూడా 40 days వచ్చాను. మళ్ళా థ్యాంక్ యూ సో మచ్ సార్. 1 month లోనే మళ్ళా మీరు స్టార్ట్ చేశారు. నాకైతే ఆ, అదే మా అబ్బాయితో ఎలా హ్యాండిల్ చేయాలి అదైతే చాలా చేంజెస్ వచ్చాయి సార్. నాకు కోపం తగ్గింది. ఎక్కువగా నేను మైగ్రేన్ తో సఫర్ అవుతున్నాను సార్. లాస్ట్ అది చాలా నాకు క్యూర్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ధ్యానం అన్నది చాలా ఇంపార్టెంట్ సార్ మన లైఫ్ లో. అదైతే నేను బాగా తెలుసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. చాలా కోపం ఉండేది సార్, చాలా తగ్గిపోయింది. బాబుతో హ్యాండిల్ చేసే విధానం కూడా వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. బాగుంది సార్. మా బాబు చేస్తాడు. మా ఆయన అయితే ఇంక చెప్పక్కలే. ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంకా ఆయన అందులోనే కూర్చుంటారు. ఇంక మ్యూజిక్ అది పెట్టుకోరు కానీ ఆయన ఫస్ట్ నుంచి అలవాటు బాగా. సో మా ఫ్యామిలీ అంతా చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెరీ నైస్. పిఎంసి చూస్తుంటారా రెగ్యులర్గా? చూస్తాం సార్. వెరీ నైస్. నేను ఓకే. పిరమిడ్ ధ్యానానికి కూడా వెళ్తున్నాను. మా కాలనీలో ఒక 10 members తీసుకుని ఇక్కడ మాకు నెక్స్ట్ స్ట్రీట్ లో ఉంది. అక్కడ పిరమిడ్ ధ్యానానికి వెళ్తాను సార్, రోజుకు 1 hour. నెక్స్ట్ ఇలా నైట్ లో చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మీ సెక్షన్ వచ్చాక అది అలవాటు అయిపోయింది మాకు. 8 o'clock అంటే ఇంకా కూర్చుండిపోతాం సార్. డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 7:30, నో ప్రాబ్లం. వెరీ నైస్. బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే చెయ్యాలి మేడం, అందరూ. వండర్ఫుల్. ఓకే, మీరు ఎక్కడి నుంచి? సార్ మేము మదనపల్లి సార్, ఫ్రమ్ చిత్తూరు మదనపల్లి, డిస్ట్రిక్ట్. చిత్తూరు. ఓకే ఓకే, ఎస్ సార్. వెరీ ఎస్ నైస్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాధవ గారు అన్మ్యూట్ చేసుకోండి. అనిల్ కుమార్ సార్ చెప్పండి. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చాలా బాగుందండి.
యాక్చువల్గా ఇది చిన్నప్పుడే అందరికి పుట్టగానే స్కూళ్ళలో పంపకంటే ముందే ఇది నేర్పించాలి సార్. ఉమ్, బ్రతుకంతా ఎంటర్టైన్మెంట్ లో బతుకుతాం సార్. ఉమ్, నాకు 3 days లోనే నేను చేసే ప్రతి పనిలో చాలా ఇట్లా ఆ కూల్నెస్, తర్వాత ఆ స్టెబిలిటీ కనిపిస్తుంది సార్. నేను చేసే ప్రతి పనిలో ఇంతకుముందు కొంచెం రియాక్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది సార్, ఈ 3 days లో నేను చేసింది ఎక్కువ కాదు. ఉమ్. కానీ ఇది మనము డైలీ ఇప్పుడు ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, డైలీ ఏ టైంలో అయినా చేయొచ్చా? అవును, ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఏ టైంలో చేయొచ్చు. ఎనీ టైం మెడిటేషన్, ఏటీఎం, ఓకే ఎనీ ప్లేస్ మెడిటేషన్, ఏ ప్రదేశంలో చేయొచ్చు, సార్. ఎంతసేపు అయినా చేయొచ్చు. మూడు. నేను ఈ మెడిటేషన్ పిఎంసి నుంచి ఆ, చాలా సంవత్సరాల కిందట ఒక 3 days ప్రోగ్రామ్ పెట్టినారు. ఆ, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఫిలిం నగర్ సాయిబాబా గుడి కింద అక్కడ పోర్షన్ లో పెట్టారు. 3 days వచ్చి అటెండ్ చేసి వచ్చాము. అంతకు ముందు నాకు ఒక మౌత్ ఇన్ఫెక్షన్ అయిందంటే, అది ఎలా అయిందో తెలియదు కానీ మొత్తం పుక్కిపోయింది. వాటర్ కూడా తాగలేకపోతుండే. ఎన్ని మెడిసిన్ తాగినా కానీ తగ్గలేదు అసలు. ఓన్లీ ఆ 3 days మెడిసిన్, ఆ 3 days మెడిటేషన్ ఫుల్ డే, మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఫుల్ డే. వాళ్ళు కొంచెం లంచ్ ఇచ్చేవాళ్ళు, అది తినేసి వాళ్ళు అక్కడే చేసేవాళ్ళం. 3 days లో ఆల్మోస్ట్ తగ్గిపోయింది అది. ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడు కూడా అది ఎక్కువ మళ్ళీ కాలేదు ఇక మళ్ళీ ఎప్పుడు. అది నేను ప్రాక్టికల్ గా అనుభవించాను. కానీ నేను దీన్ని కంటిన్యూ చేయలేకపోయాను. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తే నా లైఫ్ చాలా బాగుంటుండే అసలు. అప్పుడు ఉమ్. నేను క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండే, అది అట్లనే కంటిన్యూ అయింది. ఇప్పుడు నేను బయటకు వచ్చేస్తాను సార్. నాకు అది ఆ నమ్మకం వచ్చేసింది. ఏదైతే మిస్ అయిందో మళ్ళీ నాకు ఇది ఏదో గ్రూప్ లో నుంచి నాకు మా ఫ్రెండ్ పంపించారు. అది అనుకోకుండా ఆ, అది నా లక్ అని, నా లైఫ్ చేంజింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. వెరీ నైస్. వండర్ఫుల్ అండి. ఇప్పుడు పట్టుకోండి, పట్టుకుంటారు కూడా. యా. ఓకే. కొంచెము ఈ దీనికి కొంచెం ఇంకా గైడెన్స్ కొంచెం బాగుంటుంది. ఇది చాలా బాగుంది. దీనికి నేను ఏమీ తక్కువ చేస్తలేను. దిస్ మోర్ దాన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా ఎక్కువ ఉంది. కానీ మాకు ఒక గైడెన్స్ ఏంటంటే, మేము ఈ 40 days లో ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా ఎలా చేసుకోవాలి, ఎలా ఫాలో కావాలి అంటే ఇంకా చాలా బాగుంటుందండి. అన్నీ మీకు అన్నీ వస్తాయి సార్. ఏదంటే సబ్జెక్ట్ వాస్ట్ సబ్జెక్ట్ ఇది. ఎన్నో బస్. డైమెన్షన్లో కవర్ చేసుకొస్తాం కాబట్టి స్టార్టింగ్లో కొద్దిగా అటు ఇటుగా అంటే ఓహో ఇది చెప్తుంది అది చెప్తే ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకుంటాం. బట్ మెల్లగా మెల్లగా మనకు అర్థమైపోతుంటుంది. సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది, ఓహో ఇదే విషయం అనేది. అందుకని జస్ట్ అలా అలా వింటూ ఉండండి. యా సార్. మెడిటేషన్ చేయటం అంతే. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. నేను ఓకే. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినాను. ఓకే. ఓకే. రైట్. ఓకే. జాయిన్ అయ్యి ఆ హెడర్లో ఆ ఫెసిలిటేటర్ నేమ్, ఫోన్ నెంబర్ ఉంటాయి. వాళ్ళతో కనెక్ట్ అయినా అక్కడ క్వశ్చన్ వేసినా ఎవరో కనెక్ట్ అవుతారు. ఓకే. ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్ గాడ్ అండి. బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ. రికార్డింగ్స్ అన్నీ కూడా మీరు పిఎంసి ఛానల్లో ఉన్నాయి. ఓకే. ఆ పిఎంసి ఛానల్కి వెళ్తే అందులో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాట్సాప్లో. సో పిఎంసి ఓకే. ఛానల్లో మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి యాజ్ ద బెస్ట్ సోర్స్. ఎందుకంటే దానికి రిలేటెడ్గా ఎన్నో వస్తాయి. ఈ ఓకే. మెడిటేషన్ కి మ్యూజిక్ యూజ్ చేస్తున్నాం కదా సార్, మ్మ్. ఆ మ్యూజిక్స్ మాకేమన్నా అవైలబిలిటీ అంటే మాకు షేర్ చేయగలుగుతారా? ఉన్నాయి కదా, మీ పిఎంసి నుంచి కానీ మా యాప్లో కానీ తీసుకోవచ్చు. ఓకే. ఓకే. ఫ్రీ కదా. పిఎంసి యా. ఛానల్లో మీరు వెళ్తే రికార్డింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి మీరు ప్లే చేసుకోవటమే. నేను నిన్న చూసాను సార్, మీరు చెప్పిన తర్వాత పిఎంసి ఛానల్కి వెళ్ళాను నేను. ఆ, అంటే మీరు చెప్పినది కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పినవన్నీ దాంట్లో ఉన్నాయి. నేను చెక్ చేస్తాను సార్. మరి ఇది నిన్న ప్లేలిస్ట్ ఉంటుంది రేష్మ. రేపు ప్లేలిస్ట్ లింక్ పెట్టండి. చెప్పు రేష్మ. పిఎంసి లైవ్ ఛానల్లో ఉంటుంది సార్. ఇది పిఎంసి తెలుగు కాదు. లింక్ ఇక్కడ అవును, పిఎంసి లైవ్ లో చెక్ చేశాను. సో అది ఉంటుంది. నేను ఓకే. పెడతాను అది లింక్. ప్లీజ్. రేపు ప్లేలిస్ట్ లింక్ రేపు పెడితే యా. ఆన్ చేసుకుంటారు. షూర్ సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్. రజిత అబ్బు గారు, కింద అన్మ్యూట్ చేసుకోవడానికి బటన్ ఉంటుంది. యా, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఆ, సార్ ఇందాక మీరు చెప్పినట్లు ఆయనకి సలహా ఇస్తున్నారు, అది బేర్ చేయాలి పెయిన్స్ వస్తాయని. బట్ అసలు తట్టుకోలేని పరిస్థితుల్లో లేచేసాం అనుకోండి, అప్పుడు అది హీల్ అవ్వదా అండి సార్? అది అక్కడ ఆగిపోతుందా? ఏం కాదు, అవుతుంది. అది మీరు ఇప్పుడు లేస్తారు, మళ్ళీ కూర్చోవాలి.
మళ్ళీ వెంటనే కూర్చోవాలి. అంటే అక్కడ కూర్చోవాలి ఏమవుతుందంటే సార్ నాకు వెన్ అంతకు ముందర అదే మెడిటేషన్ లో ఎంటీ స్టేజ్ లో ఉన్నప్పుడు శరీరంలో జరిగేవి గమనిస్తూ ఉంటే విట్నెస్ గా చూస్తూ ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఒక్కటే జరుగుతూ ఉండడము అవి మాత్రమే జరిగేవి. తర్వాత ఆ అలా కాకుండా ఆ ఎంటీ స్టేజ్ ని నేను ఫీల్ అవ్వడం మొదలు పెట్టినాను. అంటే విట్నెస్ గా గమనించడం కాకుండా అంటే వేరేది, అది వేరు నేను వేరు అన్న ఫీల్ కాకుండా అది నేను ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసినాక ఇంకా వినపడము అవేమీ లేకుండా ఒకటే అంటే నా బయట ఎలా ఎంటీగా ఉందో నా లోపల ఒకటే ఎంటీగా ఉన్నాను అన్న ఫీల్. అలాంటి స్టేజ్లో పెయిన్స్ విపరీతమైనప్పుడు కాన్సన్ట్రేషన్ చెరిగిపోతుంది, అక్కడ ఉండలేకపోతున్నాను. సో ఈ పెయిన్స్ తట్టుకోలేక ఎటు తట్టుకోలేకపోతున్నాను, అక్కడ ఉండలేకపోతున్నాను, దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాను. చెదిరిపోయిందని నేను లేచేసేసి వెళ్ళిపోతున్నాను సార్. ఫైన్ మేడం, ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే అలాగా శూన్యంలోకి వెళ్తున్నప్పుడు మనకి శక్తి బాగా వస్తూ దేహంలో ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి జరుగుతూ ఉంటున్న విషయం. సో పెయిన్స్ వస్తాయి, వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? భరించడానికి ట్రై చేస్తారు, అవ్వకపోతే లెగుస్తున్నారు, నో ప్రాబ్లం, దట్ ఈస్ కామన్. వెంటనే ధ్యానంలో కూర్చోగలిగితే కూర్చోండి, కాసేపు తీసుకుని అప్పుడు కూడా ఇంకా కూర్చోగలిగితే మళ్ళీ ఆ కాసేపు ఎంటీ ఆగండి. మరి స్టేజ్ మీరు నన్ను ఉండలేక మాట్లాడనిస్తారా? సరే సో సరే సార్. ధ్యానంలో కూర్చోండి, కూర్చోలేదంటే ఓకే వదిలేసేయండి, కాసేపు ఏదైనా కూర్చుంటే కూర్చోండి, లేదంటే ఓకే ఆ రోజుకి వదిలేసేయండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూర్చోండి. కూర్చున్నప్పుడు మళ్ళీ కొంత హీల్ అవుతుంటుంది, కొంత హీల్ అవుతుంది, అలా కొన్ని రోజులకి వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే అంతే. ఓకే మన డిటర్మినేషన్ బట్టి ఉంటుంది. రోజు రోజు కొద్దిగా చేస్తున్న కొద్దీ మన డిటర్మినేషన్ పెరుగుతూ ఉంటుంది, అక్కడ హీలింగ్ అవుతూ ఉంటుంది కదా. అందుకని పెయిన్ తక్కువ రావడమో లేదా తక్కువ సేపు రావడమో జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈవెన్చువల్గా జరుగుతూ ఉండదు, కొద్దిగా పేషెంట్గా ఓర్పుతో ఉండాలి అంతే. ఓకే, ఓకే ఓకే ఏదైనా సంవత్సరాలు సంవత్సరాలు కొన్ని జీవితాల్లో ఎంతో జరిగిన వాటిని మనం కలిగించుకోవాలంటే కొద్దిగా ఓపిక పట్టాలి కదా, అదే విషయం. ఉం? ఓకే ఖచ్చితంగా 40 రోజుల్లో అయితే డిఫరెన్స్ అద్భుతంగా ఉంటుంది. రైట్, ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాం సార్. అనుగురు ప్రతాప్ గారు అన్మ్యూట్ చేసుకోరు. ఈ బ్రిడ్జ్ మనకి దానికి హలో వాడనా వేరే బ్రిడ్జ్ అది? ఎస్ సార్. ఓకే, ఎస్, గో హలో హెడ్. సార్, ఆర్ యూ హీరింగ్ మై వాయిస్? ఎస్ ఎస్, చెప్పండి. హలో హలో చెప్పండి అనుగురు గారు. హలో వినిపిస్తుంది ప్రతాప్ గారు, మీరు ఆయనకి మన చెప్పండి. వినిపించట్లా, హలో మన ఓకే మాట ఆయనకు వినిపించట్లేదు. ఓకే. ఓకే, గణే గణేష్ ఎరికి గారు అన్మ్యూట్. హాయ్ సార్, ఎస్ సార్, పేరు గణేష్, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎక్స్పీరియన్స్ వచ్చి ఎక్సలెంట్ సార్. ఐ గాట్ ద రిజల్ట్ ఆల్మోస్ట్ లైక్ ఐ గాట్ ఎక్సలెంట్ రిజల్ట్. నా ఫోకస్ పెరగడం కానీ, నా పేషెన్స్ లెవెల్ పెరగడం కానీ, నేను రియాక్ట్ అయ్యే విధానం కావచ్చు, రెస్పాండ్ అయ్యే విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ ఫ్రమ్ డే వన్ ఇట్ సెల్ఫ్ ఐ ఎంజాయ్ లాట్. దట్స్ ఇట్ సార్. వెరీ నైస్. Yeah. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? ఆగస్ట్ నుంచి సార్. ఆగస్ట్ నుంచి. పిఎంసిలోనా? హౌ? సార్ ఉదాసి మీరే సార్, మీ నుంచి ఉదాసియు. ఓకే, కన్నడ సెక్షన్ నుంచి, కన్నడ సెక్షన్ నుంచి ఇంగ్లీష్. ఓకే ఓకే, కనెక్ట్ సెషన్ నుంచా? ఓకే, యూత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఓకే, యా యా వెరీ నైస్, వండర్ఫుల్. ఓకే, సో కీప్ ప్రాక్టీస్ అండ్ కీప్ స్ప్రెడింగ్. ఎస్ సార్, థ్యాంక్ ఓకే, యూ. మిమ్మల్ని తిరుపతిలో తిరుపతిలో కలిశాను సార్, మ్మ్? తిరుపతిలో కలిశాను సార్ మీటింగ్ ఆ, లో. తిరుపతిలో వచ్చా గణేషా? ఎస్ సార్, ఎస్ ఎస్ ఓకే ఓకే, ఎస్ ఎస్ ఎస్, మీ రైట్. స్టూడెంట్. బాగా స్ప్రెడ్ చేయాలి. ఎస్ సార్. ఓకే, రైట్. ఓకే, ఓకే ప్రతాప్ ఫ్రెండ్స్, గారు ఇంకొకసారి ఒక్క హలో క్వశ్చన్. సార్, వాయిస్ వినపడుతుందా సార్? చెప్పండి. ఎస్, హలో చెప్పండి ఓకే. ప్రతాప్ హలో గారు. ఐ థింక్ మీకు వినిపించట్లేదు. రైట్, ఎస్ సార్. ఐ డోంట్ థింక్. ఓకే ఫ్రెండ్స్, ఎస్. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. We will see you tomorrow. Thank you. థ్యాంక్ యూ. Thank you, Rashma.